వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, లాస్ట్ క్లాస్ వరకు మనం ఏం చెప్పుకున్నాం? బీఓడిఎస్ రిలేటెడ్. సో డిజైనర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం. అలాగే ప్రాక్టికల్ సెషన్లోకి వచ్చినప్పటికీ సోర్స్ కింద ఫ్లాట్ ఫైల్ ఏ విధంగా యూజ్ చేయాలి, అదే టార్గెట్లో కూడా ఫ్లాట్ ఫైల్ అయితే మనం ఏ విధంగా యూజ్ చేయాలి, అండ్ దెన్ క్వైరీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసుకునే మనం మ్యాపింగ్ ఏ విధంగా చేయాలన్నదే నేర్చుకున్నాం. ఇప్పుడు అదే ఫ్లాట్ ఫైల్ సినారియోలోనే మళ్ళీ మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. ఫ్లాట్ ఫైల్లో లాస్ట్ క్లాస్లో మనం సింగిల్ ఫైల్ యూజ్ చేసుకుని మనం టార్గెట్లోకి మూవ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఫ్లాట్ ఫైల్లో మల్టిపుల్ ఫైల్స్. సో ఒకవేళ మల్టిపుల్ ఫైల్స్లో నీకు సోర్స్లో ఉంటే నువ్వు ఈ విధంగా రీడ్ చేస్తావు దాన్ని. అది ప్లస్ డిఫరెంట్ సినారియోస్ చూద్దాం. ఫస్ట్ క్లాస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు డిఫరెంట్ సినారియోస్లో చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ బీఓడిఎస్లోకి వెళ్ళాలంటే మనం డిజైనర్ లాగిన్ అవ్వాలి. సో డిజైనర్ లాగిన్ అవ్వడం ముందు మనకి ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుని, ఓకే, పాస్వర్డ్ అందుకని ఇక్కడ మన రిపాజిటరీ. సో ఇక్కడ కనిపించేది కూడా లోకల్ రిపాజిటరీస్ అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రిపాజిటరీ ఉంటుంది. రిపాజిటరీ యూజ్ చేసుకుని మనం డిజైనర్కి లాగిన్ అవుతాం. ఓకే, సో వన్స్ డిజైనర్కి లాగిన్ అయిన తర్వాత మీకు చెప్పాను, మీరు చేసిన ప్రాజెక్ట్ మీకు గుర్తుంటే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, సెర్చ్ చేసుకుని మనం ఏదైతే ప్రాజెక్ట్ నువ్వు క్రియేట్ చేసావో దాన్ని మనం తొందరగా గెట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూద్దాం. సో నా రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం క్రియేట్ చేసామో, రీసెంట్గా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి హోమ్ పేజ్లో ఇక్కడ ఇలా చూపిస్తాయి అనమాట. సో నేను మన క్లాస్ యూజ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ December 12, 2025 అని చెప్పి. ఓకే, ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే నీకు ప్రాజెక్ట్ రిఫ్లెక్ట్ అయ్యిందో దాని కింద హైరార్కీ లెవెల్లో మనం ఏదైతే మెయింటైన్ చేసామో అవన్నీ కూడా ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. యాజ్ పర్ హైరార్కీ మనం ఈ విధంగా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రాజెక్ట్లో జాబ్లో ఏదైనా స్క్రిప్ట్ కానీ వర్క్ ఫ్లో కానీ, అండ్ దెన్ వర్క్ ఫ్లో డేటా ఫ్లోలో మన డెవలప్మెంట్ మొత్తం కూడా. సో వితౌట్ డేటా ఫ్లో మనం ఏదైనా డెవలప్మెంట్ చేయగలమా? నో, చేయలేం. అది లాస్ట్ క్లాస్లో మీకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో డేటా ఫ్లోలో మాత్రమే మనం డెవలప్మెంట్ మొత్తం చేయగలం. వితౌట్ డేటా ఫ్లో మనం అసలు డెవలప్మెంట్ అన్నదే జరగదు. వర్క్ ఫ్లో ఎందుకు యూజ్ చేస్తాం అన్నది కూడా చెప్పడం జరిగింది. సో వర్క్ ఫ్లో అన్నది దాంట్లో కొన్ని పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, రిలేటెడ్ థింగ్స్. సో దానివల్ల మనం యాజ్ పర్ హైరార్కీ వర్క్ ఫ్లో అన్నది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ జాబ్లో మనం ఈ విధంగా ఒక ఫ్లాట్ ఫైల్ తీసుకున్నాం. ఈ ఫ్లాట్ ఫైల్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఈ ఆప్షన్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. అండ్ దెన్ టార్గెట్లో కూడా ఫ్లాట్ ఫైల్ తీసుకున్నాం. ఈ ఫ్లాట్ ఫైల్ ఏ విధంగా క్రియేట్ చేసాం అన్నది కూడా లాస్ట్ క్లాస్లో మీరు చూసారు. సో లాస్ట్ క్లాస్లో మీకు సింపుల్గా ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేయటం చూపించాను. అంటే సింపుల్గా అంటే ఏ విధంగా, డైరెక్ట్ క్వైరీ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్కడైతే క్వైరీ December 2025 ఉందో అక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ ఫ్లాట్ ఫైల్ ఫార్మాట్. సో ఈ క్రియేట్ ఫైల్ ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేయటం జరిగింది. ఓకేనా, ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తుంటే ఏం జరిగింది ఏంటన్నది మీరు లాస్ట్ క్లాస్లో చూసారు. ఒకవేళ ఇక్కడ నుంచి కాకుండా, ఓకే, ఇక్కడ నుండి కాకుండా డైరెక్ట్ మీరు యాక్చువల్గా ఈ ఫ్లాట్ ఫైల్ మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాం? సో లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీలో ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ ట్యాబ్స్లో మనం ఫార్మాట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫ్లాట్ ఫైల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఫ్లాట్ ఫైల్ ఫార్మాట్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం ఏంటన్నది లాస్ట్ క్లాస్లో చూడటం జరిగింది. యాక్చువల్ ప్రాసెస్ ఈ విధంగా చేస్తాం, కానీ సింపుల్గా ఇక్కడ నుంచి చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి కాకుండా టార్గెట్ కూడా మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేసి టార్గెట్ స్ట్రక్చర్లో యూజ్ చేసి ఆ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది ఏంటన్నది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఫ్లాట్ ఫైల్ మీరు క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి? సింపుల్, రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. కానీ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏదైతే ఉందో ఫార్మాట్ మనకి ఏ విధంగా కావాలి ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఫైల్ ఫార్మాట్ నేమ్ ఏ విధంగా మనం టార్గెట్ కింద యూజ్ చేసుకుంటాం కాబట్టి ఫ్లాట్ ఫైల్
December 12, 2025. ఓకే. ఇది చెప్పాను లొకేషన్కి లోకల్కి జాబ్ సర్వర్కి డిఫరెన్స్ ఏంటో అన్నది మనం చెప్పుకోవడం జరిగింది. సో లోకల్ మనం ప్రాక్టికల్ సర్వర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లోకల్ యూజ్ చేసుకుంటాం. సో రియల్ టైంలో చేసినప్పుడు మనకి లోకల్ డెస్క్టాప్లో ఫైల్స్ అన్నది ప్రొవైడ్ చేయడం అన్నది జరగదు. సో ఏదో ఒక సర్వర్లో ఎస్ఎఫ్టిపి లొకేషన్లో కానీ ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో వేరే సర్వర్స్ నుంచి మనం తీసుకుంటాం కాబట్టి అప్పుడు జాబ్ సర్వర్ పెట్టుకోవాలి. రియల్ టైంలో కంపల్సరీ జాబ్ సర్వర్ మాత్రమే పెట్టుకుంటాం. ప్రాక్టికల్ సర్వర్కి వచ్చినప్పుడు లోకల్. ఓకే. అండ్ దెన్ రూట్ డైరెక్టరీ అంటే ఏంటి, నీకు ఫైల్ అన్నది ఎక్కడ ఏ ప్లేస్లో స్టోర్ అవ్వాలి. ఓకే. ఏ ప్లేస్లో స్టోర్ అయ్యింది ఎక్కడి నుంచి నువ్వు తీసుకుంటావు, లేకపోతే టార్గెట్ కాబట్టి ఏ ప్లేస్లో స్టోర్ అవ్వాలి. సో ఆ రూట్ డైరెక్టరీ ఆ డైరెక్టరీ మనం ఇక్కడ ఇస్తాం పాత్ అన్నది. ఓకే. క్లాసెస్ టార్గెట్. సో ఇక్కడ నాకు ఆ పాత్ అన్నది ఇక్కడ రావాలి, ఆ ఫైల్ అనేది ఇక్కడ సేవ్ అవ్వాలి నాకు. సో పాత ఇక్కడ ఇవ్వండి మీరు రూట్ డైరెక్టరీలో. అండ్ దెన్ ఫైల్ నేమ్ నీకు ఏ విధంగా కావాలి ఆ ఫైల్ నేమ్ మనం ఇచ్చుకోవచ్చు. డాట్ టెక్స్ట్ ఫార్మాట్ కాబట్టి TXT. ఓకే. ఇక్కడ మీకు డేటా అనేది ఏ విధంగా సేవ్ అవ్వాలి, ఏదో కామా డీలిమిటెడా లేదా ట్యాబ్బా సెమికోలనా స్పేసా, మీకు ఏం కావాలి. ఫర్ సపోజ్ నేను ట్యాబ్ కావాలి కాబట్టి ట్యాబ్ ఇస్తున్నాను అనుకోండి. ఓకే. సో ట్యాబ్ డీలిమిటర్ ఇచ్చాను నేను. అండ్ దెన్ ఓకే, సేవ్ అండ్ క్లోజ్. సో ఇది నేను టార్గెట్ కింద యూజ్ చేసుకుంటా ఇప్పుడు. మేక్ ఏ టార్గెట్. సో నేను ఏదైతే ఇప్పుడు ఫ్లాట్ ఫైల్ ఇక్కడ క్రియేట్ చేశానో ఒక ఫ్లాట్ ఫైల్ని ఇప్పుడు టార్గెట్ కింద నేను యూజ్ చేసుకున్నాను. మేక్ టార్గెట్. ఓకేనా. ఇక్కడ టార్గెట్ స్ట్రక్చర్ టార్గెట్ కింద నేను ఇది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి. సో ఇది ఇంతకుముందు క్వైరీ ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి, ఓకే, క్వైరీ ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ నుండి నేను క్రియేట్ చేయడం జరిగింది ఫ్లాట్ ఫైల్ అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్కడి నుంచి క్రియేట్ చేయడం మానేసి నేను డైరెక్ట్ ఈ ఫ్లాట్ ఫైల్ ఎక్కడ యాక్చువల్ ప్రాసెస్ మనకు ఫార్మాట్ ప్రాసెస్లో ఏ విధంగా చేస్తాం ఆ విధంగా చేసి అది నేను టార్గెట్ కింద తీసుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు జాబ్ రన్ చేసి చూద్దాం. సో జాబ్ రన్ చేయాలంటే మనకు ఇప్పుడు ఈ సోర్స్లో ఉన్న డేటా టార్గెట్లోకి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తుంది, నువ్వు ఎప్పుడైతే నువ్వు లింక్ ఇస్తావో లింక్ కనెక్షన్ ప్రొవైడ్ చేసిన తర్వాత మాత్రమే నీకు టార్గెట్ స్ట్రక్చర్లోకి దాంట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. లేకపోతే వెళ్తుందా, వెళ్ళదు. ఓకే. ఇప్పుడు టార్గెట్కి ఇచ్చా. ఓకే. ఇప్పుడు కూడా మనం సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ ఆల్. ఓకే. వ్యాలిడేట్. ఎర్రర్స్ లేవు, వార్నింగ్స్ లేవు, ఏమీ లేవు. ఓకే. దాన్ని క్లోజ్. ఎగ్జిక్యూట్ ఎక్కడ చేస్తాం, ఫర్ సపోజ్ మీ వర్క్ ఫ్లో ఇప్పుడు ఇక్కడ ఉంది. ఏ డెవలప్మెంట్ మొత్తం మనకు డేటా ఫ్లోలో జరిగింది. డేటా ఫ్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చా, ఆప్షన్ ఉందా అసలు, లేదు. ఎందుకు, ఓన్లీ రీనేమ్ ఆప్షన్ ప్రాపర్టీస్ రెండు మాత్రమే చూపిస్తుంది. వర్క్ ఫ్లో చేస్తారా, అవ్వదు. సేమ్ అది కూడా రీనేమ్ ప్రాపర్టీస్ మాత్రమే చూపిస్తుంది. ఓన్లీ జాబ్ ఇస్తా, ఓన్లీ ఎగ్జిక్యూటిబుల్ కంపెనీ అండి మనకి. నువ్వు ఏ డెవలప్మెంట్ చేసినా మనం ఎగ్జిక్యూట్ చేసేది ఓన్లీ జాబ్లోనే. ఓకే. రైట్ క్లిక్, ఎగ్జిక్యూట్. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఓకే. జాబ్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. జాబ్ అన్నది మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మన రో కౌంట్ ఎంత ఇచ్చాం, 4 ఇచ్చాం. ఓకే. అది ఎంత టైం అయింది, అబ్సల్యూట్ టైం అంతా. ఈ టైం అంతా కూడా మనకి ఈ మానిటరింగ్లో మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి, బ్యాక్ వెళ్ళి మనం చూద్దాం టేబుల్ స్ట్రక్చర్లో ఏ విధంగా ఉంది. ఇక్కడికి వెళ్ళి చూసారా, దీంట్లోకి వెళ్తే వచ్చిందా. సో నేను సోర్స్లో ఏ విధంగా ఇచ్చాను యాక్చువల్గా డేటా అన్నది, ఆ విధంగా నాకు ఇక్కడ వచ్చింది. నేను సోర్స్లో కామా డీలిమిటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ట్యాబ్ డీలిమిటర్ అంటే స్పేస్ డీలిమిటర్, ట్యాబ్ డీలిమిటర్, కామా డీలిమిటర్ అని ఉంటుంది కదా. నేను యాక్చువల్గా టార్గెట్ సోర్స్లో ఇచ్చింది నేను కామా. ఇక్కడ నేను అక్కడికి వచ్చినప్పటికీ నేను అక్కడ చేంజ్ చేసి ట్యాబ్ ఇచ్చాను. సో ఆ విధంగా నాకు ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు చూసారా, ఇక్కడ నాకు హెడర్ లేదు.
ఓన్లీ ఫీల్డ్స్ మాత్రం నా వాల్యూస్ ఏదైతే నేను పాస్ చేశానో ఆ వాల్యూస్ మాత్రం వచ్చింది, హెడర్ రాలేదు. ఎందుకు రాలేదు? నేను సోర్స్లో హెడర్ కూడా ప్రొవైడ్ చేశాను కదా. ఇప్పుడు సోర్స్ చూద్దాం. అలా సోర్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఇచ్చాను నేను, ఇదే కదా డిసెంబర్ సోర్స్. సో సోర్స్లో ఇది ఉంది, హెడర్ ఉంది. మరి అక్కడ హెడర్ ఎందుకు రాలేదు? నాకు హెడర్ రాకుండా ఓన్లీ నాకు యాక్చువల్ వాల్యూస్ ఏవైతే ఉన్నా అవి పాపులేట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నేను ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు, సో ఫ్లాట్ ఫైల్ ఏదైతే క్రియేట్ చేశానో నేను ఆ ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎడిట్లోకి వెళ్ళాలి. సో ఎప్పుడైనా నువ్వు చేంజ్ చేయాలనుకుంటే, చేంజెస్ అన్ని చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసుకుని రైట్ క్లిక్ అండ్ దెన్ ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, రైట్ రో హెడర్ నో అని ఉంది. రైట్ రో హెడర్ నో అని ఉంది. ఇప్పుడు అది క్లిక్ చేసుకుని ఎస్ అని ఇవ్వాలి. ఎస్ అని ఇస్తే నాకు రో హెడర్ మొత్తం కూడా నాకు రీడ్ అవ్వటం అన్నది జరుగుతుంది. అర్థమైందా? రైట్ రో హెడర్ అన్నది నాకు కావాలి. ఇప్పుడు సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు వర్క్ ఫ్లోలోకి వెళ్ళి దెన్ డేటా ఫ్లో ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. ఇలా ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఎందుకు వస్తుంది అన్నది మీకు నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఇది డిలీట్ చేసి ఎప్పుడన్నా నువ్వు ఫ్లాట్ ఫైల్లో ఎప్పుడైతే నువ్వు ఎడిట్ చేసావో, ఎడిట్ చేసిన తర్వాత నీకు డిజైనర్లో ఉన్న ఆ ఫైల్ని డిలీట్ చేసి, ఓకే, నువ్వు కొత్తగా న్యూగా ఎడిట్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడే నీకు చేంజెస్ అన్నవే నీకు ఈ టేబుల్లో అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు కనెక్షన్ బిల్డ్ చేయాలి, మళ్ళీ జాబ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, మీకు డౌట్ రావచ్చు, ప్రతిసారి ఇలా సేవ్ చేయాలి, ప్రతిసారి ఇలా వ్యాలిడేట్ చేయాలా అంటే ప్రతిసారి అవసరం లేదు. నువ్వు ఇప్పుడు కూడా కంటిన్యూస్గా డిజైన్ చేస్తున్నావు అనుకో, ఆ టైంలో మనం ఇప్పుడు కూడా సేవ్ చేసుకోవడం అన్నది బెటరు. ఓకే, లేదా చిన్నగా మనం డెవలప్మెంట్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉన్నాం అనుకో, డైరెక్ట్ మరి ఏమీ చేయలేకుండా జాబ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే సేవ్ అన్నీ కూడా మనకి ఇక్కడ అడుగుతుంది. సేవ్ ఆల్ చేంజెస్ ఎగ్జిక్యూట్ అంటే ఎస్, సేవ్ చేసుకుంటాం. అప్పుడు ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు చూద్దాం స్ట్రక్చర్లో ఏ విధంగా వచ్చిందో. నాకు చూసారా, ఇందాక నాకు హెడర్ అనేది రాలేదు. ఇప్పుడు నాకు ఇక్కడ హెడర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. సో డిఫరెన్స్ గమనించారా మీరు? ఇది మన మెయిన్ డిఫరెన్స్. మన సెలెక్ట్ చేసుకోకపోవటం వల్ల మనకి ఈ విధంగా జరిగింది. ఇందాక హెడర్ రాలేదు, ఇప్పుడు హెడర్ వచ్చింది. సో ఏదైనా సరే ప్రతిదీ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షనే మనకి ఇక్కడ ఉండేది, మనం యూజ్ చేసుకున్న ప్రతిదీ కూడా. సో ఏ కండిషన్లో ఎప్పుడు మనం ఏ విధంగా యూజ్ చేయాలన్నది నీ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టే. ఫర్ సపోజ్ నీకు బిజినెస్ హెడర్ అవసరం లేదు, నాకు ఓన్లీ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అక్కడ నుంచి రీడ్ చేసుకుంటూ వెళ్ళు, అక్కడ నుంచి నువ్వు డమ్ చేసుకుంటూ వెళ్ళు అని చెప్పారు రిక్వైర్మెంట్, ఆ విధంగా చేసుకుంటున్నావు. సో ఏదైనా సరే బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మన ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తాం అక్కడ. ఓకే, డిజైనర్లోకి వెళ్తాం. బ్యాక్ ఫ్లో, డేటా ఫ్లో. ఇక్కడ చూడండి, ఇదేంటి, ఇంతకుముందు క్వైరీ ట్రాన్స్ఫార్మ్ త్రూ నేను డంప్ చేసిన డేటా. సో చూసారా, నాకు ఇలా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇది కాదు, ఇది చూద్దాం. సో ఇది నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఏమైనా అర్థమవుతుంది? ఎర్రర్ మీకు ఏమైనా అర్థమవుతుందా? సో ఇప్పుడు నాకు టేబుల్ లెవెల్, నేను ఏదైతే ఫ్లాట్ ఫైల్ ఇచ్చానో ఆ ఫ్లాట్ ఫైల్ అన్నది నేను లోకల్ డైరెక్టర్లోకి వెళ్ళి చూస్తుంటే నాకు ఇక్కడ సోర్స్ నుంచి ఈ టార్గెట్ ఫ్లాట్ ఫైల్లోకి నాకు డేటా అన్నది ఏదైతే నేను సెండ్ చేస్తానో ఆ డేటా అంతా కూడా పర్ఫెక్ట్గా లోడ్ అయ్యింది. ఈ టార్గెట్ ఫ్లాట్ ఫైల్లో పర్ఫెక్ట్గా లోడ్ అయ్యింది. సో ఇక్కడ నేను లోకల్ డైరెక్టర్లో వచ్చి చూస్తుంటే ఓకే, నాకు ఇదంతా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కానీ వన్ కమింగ్ టు ద డిజైనర్లో చూస్తాం అనుకున్నప్పటికీ, ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం పర్ఫెక్ట్గా డేటా అన్నది అతమాట మన లోకల్ డైరెక్టర్లోకి వెళ్ళి చెక్ చేయకుండా, ఓకే, సింపుల్గా మనం ఏం చేస్తామంటే, ఫర్ సపోజ్ సోర్స్ ఉంది, ఓకే, ఇక్కడ క్లిక్ చేసుకుంటే నాకు డేటా అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో నేను సోర్స్ నుంచి ఈ డేటా సెండ్ చేశాను, నాకు టార్గెట్లో ఏ విధంగా లోడ్ అయింది అన్నది నేను డైరెక్ట్ ఇక్కడ డిజైనర్ స్క్రీన్లోనే చూసుకుంటాను. అత్తమోడు నేను బ్యాక్ అని వెళ్ళి ఆ ఫ్లాట్ ఫైల్లోకి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం ఉండదు నాకు. ఓకేనా?
సో ఇప్పుడు నాకు ఇది ఉంది, ఈ ఫైల్ అన్నది, ఈ ఫ్లాట్ ఫైల్ అన్నది నాకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది. కానీ ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చినప్పటికీ నాకు చూపించట్లేదు ఇది. చూసారా, ఇది లెఫ్ట్లో ఓపెన్ చేయాలా రైట్లో ఓపెన్ చేయాలని అడుగుతుంది మనం. ఇప్పుడు నేను రైట్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, ఫర్ సపోజ్ లెఫ్ట్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. సో లెఫ్ట్లో ఈ విధంగా ఓపెన్ అయింది నాకు. కాకపోతే నాకు ఇప్పుడు ఎలా చూపిస్తుందో సోర్స్లో ఆ విధంగా టార్గెట్ స్ట్రక్చర్లో కనిపించాలి, నాకు అది కనిపించట్లేదు. సో మనం ఏం చేయాలి దీనికి, అది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు అది చేంజ్ చేయాలంటే ఎక్కడ చూడాలి? సో ఈ టేబుల్ ఏంటి, అది ఫ్లాట్ ఫైల్ అండి. ఫ్లాట్ ఫైల్ ఎక్కడ ఉంది? టార్గెట్ డిసెంబర్ 2K25. సో ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్, ఎడిట్. సో ఇక్కడ సినారియో నాకు ఈ విధంగా ఉంది చూడండి, కరెక్ట్గా గమనించండి. ఇక్కడ ఫీల్డ్ దాని కింద స్టార్ ఉంది. సో నాకు ఇక్కడ ఏ వాల్యూస్ కూడా రీడ్ అవ్వట్లేదు. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఫీల్డ్ 1 ప్రాజెక్ట్ 1 2 3 సంథింగ్ ఈ విధంగా ఉంది స్ట్రక్చర్. ఇప్పుడు అదే స్ట్రక్చర్ నేను సోర్స్ చూద్దాం, సోర్స్లో ఏ విధంగా ఉందన్నది మనం చూద్దాం ఒకసారి. ఇది కరెక్ట్గా గమనించండి, క్లోజ్ చేస్తున్నాను నేను అది. ఇప్పుడు సోర్స్, ఇది సోర్స్ ఉంది కదా, రైట్ క్లిక్, షో ఇన్ లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీ. ఓకే, దెన్ రైట్ క్లిక్, ఎడిట్. ఇక్కడ చూసారా నాకు ఫీల్డ్ నేమ్ ఏమైనా, ఫీల్డ్ నేమ్లోనే ప్రాజెక్ట్ నెంబర్, అడ్రస్, బ్యాంక్, కింద స్టార్ వచ్చింది. సో ఇప్పుడు నీకు టార్గెట్ స్ట్రక్చర్లో నాకు ఏ విధంగా అక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది? సో ఫీల్డ్ నేమ్ కింద నాకు స్టార్ వచ్చింది. ఇవేవి కూడా నాకు అక్కడ పాపులేట్ అవ్వలేదు. అక్కడ ఏమి కూడా నాకు పాపులేట్ అవ్వలేదు. ఎందుకు? అక్కడ మనం ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి. సో సోర్స్ స్ట్రక్చర్లో నీకు ఏ విధంగా అయితే ఆప్షన్స్ ఉన్నాయో ఆ విధంగా కూడా నువ్వు టార్గెట్ స్ట్రక్చర్లో పెట్టుకోవాలి. అండ్ టార్గెట్ స్ట్రక్చర్కి నీకు ఏ విధంగా రిజల్ట్ రావాలో ఆ విధంగా కూడా నువ్వు ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరగాలి. ఓకే, సో నాకు ఇక్కడ ఈ విధంగా ఉంది, నాకు ఈ విధంగా స్ట్రక్చర్ నాకు రిఫ్లెక్ట్ అయితే నా టార్గెట్ స్ట్రక్చర్లో నాకు అక్కడ రావడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఇది క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి దాంట్లో, ఇప్పుడు మళ్ళీ టార్గెట్ స్ట్రక్చర్లో చూద్దాం అలా ఏ విధంగా మనం చేంజ్ చేయాలి ఏంటన్నది. ఇప్పుడు టార్గెట్ స్ట్రక్చర్లో ఒకసారి చూద్దాం. రైట్ క్లిక్, షో ఇన్ లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీ. ఓకే, కనిపించిందా? సో మీకు ఇక్కడ ఈ టేబుల్ మీకు కనిపించట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ దీని మీద క్లిక్ చేసుకుని రైట్ క్లిక్ చేసి షో ఇన్ లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీని కొడితే ఆటోమేటిక్గా నీకు టేబుల్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు, సింపుల్గా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళండి, ఇది రైట్ క్లిక్, ఎడిట్. ఇప్పుడు చూడండి, సో చూసారు కదా, ఇప్పుడు గమనించారు కదా సోర్స్కి టార్గెట్కి ఉన్న డిఫరెన్స్. అక్కడ నాకు ఇలా ప్రాజెక్ట్ నేమ్ ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది, ఇక్కడ ఏమీ రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను చేంజ్ చేయాలంటే నాకు ఆప్షన్ ఏంటి, స్కిప్ రో హెడర్ దగ్గర ఎస్, ఓవర్ రైట్ ద కరెంట్ స్కీమా విత్ ద స్కీమా ఫ్రమ్ ద ఫైల్ యూ సెలెక్టెడ్. ఎస్, చూసారా ఎప్పుడైతే నీకు ఈ విధంగా సెలెక్ట్ చేయడం జరిగిందో, ఓకేనా, ఎప్పుడైతే నీకు ఈ విధంగా నేను స్కిప్ రో హెడర్ ఎస్ పెట్టడం జరిగిందో ఆటోమేటిక్గా నీకు ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నది చేంజ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నీ నువ్వు క్వైరీలో చేసావా, క్వైరీలో చేసినప్పుడు నువ్వు ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ చేసావా? లేదు. ఎందుకంటే అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది అయింది కదా, ఇది క్లారిటీ వచ్చింది కదా మీకు. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది నాకు. సేవ్ అండ్ క్లోజ్ చేసా. ఇప్పుడు ఇది నేను డిలీట్ చేస్తున్నా, సారీ. సో ఇప్పుడు నేను ఈ ఫ్లాట్ ఫైల్ డిలీట్ చేసి మళ్ళీ ఇది ఇంపోర్ట్ చేసుకునే ఫ్లాట్ ఫైల్. ఈ ఫ్లాట్ ఫైల్ మేక్ టార్గెట్ కింద చేసుకొని ఇది క్లోజ్ చేసేయండి. ఫుల్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది మనకు. ఓకే, చేసుకొని కనెక్షన్ బిల్డ్ చేసుకొని ఓకే, అండ్ జాబ్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూద్దాం మనకు ఓపెన్ అవుతుందా ఓపెన్ అవ్వదా అని చెప్పి. ఓకే, జాబ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. అండ్ దెన్ వర్క్ ఫ్లో చూసారా, ఇప్పుడు రిఫ్లెక్ట్ అయిందా నాకు.
ప్రాజెక్ట్ నెంబరు, అడ్రస్, బ్యాంక్. అదేవిధంగా ఇది కూడా చూద్దాం. సో సేమ్ స్ట్రక్చర్ ఉందా నాకు. సో క్వైరీ ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి డైరెక్ట్ దాని త్రూ నేను ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేసిన ఫ్లాట్ ఫైల్ ఇది. ఇప్పుడు నేను డైరెక్ట్ ఫ్లాట్ ఫైల్లో ఇక్కడ ఈ ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేసింది ఇదే. చూసారా రెండింటి డిఫరెన్స్. సో నువ్వు ఎప్పుడైతే డిఫరెన్స్ ఏంటంటే క్లియర్ కట్గా చెప్తాను చూడండి. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ క్రియేట్ చేసిన దానికి ఇక్కడ క్రియేట్ చేసిన దానికి డిఫరెంట్ ఏమొస్తుందంటే నీకు, సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుంది సిస్టమ్ అన్నది, ఇక్కడ సోర్స్ స్ట్రక్చర్లో ఏదైతే నీకు ఒక ఫార్మాట్ స్ట్రక్చర్ అన్నది బిల్ట్ అయి ఉందో, మనం జనరేట్ చేసి ఉందో, అది ఆటోమేటిక్గా నీకు టార్గెట్ ఫైల్లోకి నువ్వు క్రియేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఆ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఉందో ఆప్షన్స్ అవన్నీ మనకి తీసుకొని ఈ విధంగా జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. మన ఫ్లాట్ ఫైల్లో చేసినప్పుడు ఏం జరుగుతుంది, అవన్నీ కూడా మనం మాన్యువల్గా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. అక్కడికి చేయడానికి ఇక్కడ చేయడానికి మెయిన్ డిఫరెన్స్ అది. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇలా క్లిక్ చేస్తున్నప్పుడు మీకు ఈ విధంగా చూపించకపోతే నేను అక్కడ ఏ విధంగా చేంజ్ చేశాను ఏంటన్నది మ్యాక్సిమం చాలామందికి ఈ విధంగా నాకు తెలిసి ఫస్ట్ క్లాస్లో చేసిన వాళ్ళందరికీ నేను ఇది క్లియర్ కట్గా చెప్పలేదు. సో అక్కడ చాలామంది ఈ ఇష్యూ ఫేస్ చేసి అయితే ఉంటారు నాకు తెలిసి. సో ఈ విధంగా చేస్తుంటే మీకు అది రాదనమాట. సో ఎందుకు ఈ విధంగా చేస్తాం, మనం ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా లోడ్ అయ్యిందా లేదా అన్నది అత్తమాట లోకల్ ఫైల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఓకే డైరెక్ట్ ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సోర్స్ ఓపెన్ చేస్తా. ఫర్ సపోజ్ నేను లెఫ్ట్లో ఓపెన్ చేస్తున్నా. చూసారా రైట్లో నాకు ఇది ఉంది. సేమ్ స్ట్రక్చర్ యాక్సిస్ నాకు లోడ్ అయ్యిందా లేదా అనేది నేను డిజైనర్లో చూసుకుంటా. లోకల్లోకి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఇక్కడ. ఓకే ఇది పర్ఫెక్ట్ కదా. ఇది మన ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ క్రియేట్ చేయడానికి మధ్య డిఫరెన్సెస్ మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఫార్మాట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా కరెక్ట్గా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ సినారీ చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తాను నేను, కేవలం ఒక ఫ్లాట్ ఫైల్ మాత్రమే నాకు లోకల్ డెస్క్లో కేవలం ఒక సోర్స్ ఫైల్ మాత్రమే ఉంది ప్రజెంట్. సో ఒక సోర్స్ ఫైల్ మాత్రమే యూజ్ చేసుకొని ఓకే నేను ఇక్కడ లోడ్ చేయడం అన్నది జరిగింది. అదేవిధంగా ఇక్కడ నేను డేటా అనేది తీసుకోవడం అన్నది జరిగింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సోర్సెస్ నంబర్ ఆఫ్ సోర్స్ ఫైల్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఏ విధంగా చేస్తాం మనం, ఇప్పుడు నాకు ఇక్కడ ఒకటే సోర్స్ ఫైల్ ఉంది. ఆ ఒకటే సోర్స్ ఫైల్ నేను ఏ విధంగా చేశాను, ఇక్కడ ఒక ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. అక్కడ మన పాత రూట్ డైరెక్టరీ అన్ని ఇచ్చుకొని ఆ ఫ్లాట్ ఫైల్ అనేది ఇక్కడ నేను డేటా సోర్స్ కింద తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు నాకు ఇలా కాదు. సో ఒక సోర్స్ ఫైల్ ఉండి నేను ఈ విధంగా తీసుకున్నాను. ఫర్ సపోజ్ నేను బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు డేటా అన్నది నంబర్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్స్ కింద స్ప్లిట్ చేసి ఇచ్చారు. స్ప్లిట్ చేసి నీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ నంబర్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్స్ అదే నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఓకే నంబర్ ఆఫ్ ఫైల్స్ ఎట్ ఏ టైం ఏ విధంగా నువ్వు సోర్స్ కింద తీసుకుంటావు అది ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది కదా మీకు. ఏ విధంగా నువ్వు సోర్స్ కింద తీసుకుంటావు అన్నది ఇప్పుడు నాకు క్వశ్చన్. అది ఎలా తీసుకుంటావు ఏంటన్నది చూద్దాం ఇప్పుడు. ఓకే సో లోకల్ డైరెక్టరీలోకి వెళ్ళండి ఒకసారి. వెళ్ళి సో నేను సోర్స్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నాకు యాక్చువల్ డేటా లేదు. సో ఇదంతా మనం ఏం చేసాం ప్రాక్టికల్ సెషన్ కాబట్టి మనం ఇక్కడ ఒక ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేసుకుని ఇదే సోర్స్ కింద తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా ఏం చేస్తున్నానంటే నేను మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే రియల్ టైంలో కూడా సేమ్ మనం ఈ విధంగానే చేసుకుంటాం. మనం క్రియేట్ చేయాలి, బిజినెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో బిజినెస్ ప్రొవైడ్ చేసిన తర్వాత దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫర్ సపోజ్ ఈ విధంగా తీసుకున్నాను నేను. ఓకే ఇప్పుడు డేటాలోకి వెళ్దాం. వెళ్ళి జస్ట్ మైన్యూట్ చేంజెస్ చేద్దాం అంతే. యాక్సెస్ని ఎక్స్ అని పెట్టండి. యూనియో ఐసిఐసి ఎస్బి కంట్రోల్ ఎస్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నేమ్ అన్నది చేంజ్ చేస్తున్నాను. ఈ విధంగా కాకుండా _1. ఓకే ఇది ఏం చేస్తా
_2 కింద ఇస్తాను దీన్ని. ఓకే, దీన్ని _2 కింద ఇస్తాం. _2 దీన్ని ఏ విధంగా ఇస్తా, _3. ఓకేనా. సో ఇప్పుడు 2లో 3లో కూడా డేటా అనేది మైన్యూట్ చేంజెస్ అనేది చేద్దాం. 2లో వచ్చి లాస్ట్ తీసేస్తున్నాను సింపుల్గా మీకు అర్థం అవడానికి. డిఫరెన్సెస్ చూద్దాం అసలు మనం ఏ విధంగా లోడ్ అవుతుంది డేటా అన్నది. ఓకే, సో డిఫరెంట్ డేటా అన్నది నాకు ఫ్లాట్ ఫైల్స్లో ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నాకు స్ట్రక్చర్ అనేది నేను బిల్డ్ చేయడం, ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సోర్స్ 1, సోర్స్ 1, 2, 3. సో డిఫరెంట్ ఫైల్స్లో నాకు డేటా అన్నది బిజినెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇంతకు ముందు మనం కేవలం ఒక ఫ్లాట్ ఫైల్ తీసుకుని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మల్టిపుల్ ఫ్లాట్స్ ఫైల్ ఉన్నాయి. ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను సింపుల్గా చెప్పాలంటే మీకు ఏంటి, డైరెక్ట్ ఏదైతే ఈ ఫ్లాట్ ఫైల్ ఉందో ఇక్కడే డైరెక్ట్ ఎడిట్ చేసి చూపించేయచ్చు. ఓకే, సింపుల్గా ఎడిట్ చేసి చూపించవచ్చు. కానీ నేను అలా చూపించట్లేదు. మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వటం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇంకొక జాబ్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఇంకొక జాబ్ బిల్డ్ చేసి నేను ఆ జాబ్లో మనం మల్టిపుల్ ఫైల్స్ ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఏంటన్నది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చేయాలంటే ఇంకో సెపరేట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్లో సేమ్ ఇదే స్ట్రక్చర్ మనం క్రియేట్ చేయొచ్చు. కానీ నేను అంత అవసరం లేకుండా నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా మీకు ఇదే ప్రాజెక్ట్లో వేరే జాబ్ క్రియేట్ చేస్తాను. సో ఈ జాబ్ వచ్చి నాకేంటి, ఓన్లీ సింగిల్ ఫ్లాట్ ఫైల్ ఉంటే నేను ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు మల్టిపుల్ ఫ్లాట్ ఫైల్స్ ఉంటే ఏ విధంగా చేసుకుంటాను అన్నది కేవలం మీకు అర్థం అవ్వటం కోసం నేను మళ్ళీ అంటే ఈ ప్రాసెస్ మొత్తం మళ్ళీ చూపించడం కోసం నేను ఇంకొక జాబ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ రైట్ క్లిక్, న్యూ బ్యాచ్ జాబ్, ఇంకో బ్యాచ్ జాబ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇంకో బ్యాచ్ జాబ్, ఆ బ్యాచ్ జాబ్ నేమ్ ఇచ్చుకుంటున్నాను నేను JB_ 2K25 వెర్షన్ 2. ఓకే, ఈ జాబ్లో ఇప్పుడు నేను వర్క్ఫ్లో క్రియేట్ చేస్తాను. వర్క్ఫ్లో దీని స్ట్రక్చర్ నీకు ఎప్పుడు కూడా ఓకే వాడు క్రియేట్ చేస్తున్నామంటే అన్నిట్లో కూడా సేమ్ ఆ విధంగా ఇచ్చుకోవాలి. వర్క్ఫ్లో వెర్షన్ 2 సింపుల్ అనేది Ctrl+C. ఓకే, అక్కడ నుంచి అక్కడ వద్దు, సింపుల్గా నేను ఏం చేస్తానంటే Ctrl+C చేశాను. ఓకే, ఇప్పుడు వర్క్ఫ్లో క్రియేట్ అయింది నాకు. ఈ వర్క్ఫ్లో లోపల నేను ఏం చేయాలి, డేటా ఫ్లో క్రియేట్ చేయాలి. మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చేస్తున్నాను. DF_ అన్ని కాపీ చేసుకున్నాను, సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, వెర్షన్ 2 ప్రాసెస్ అర్థమవుతుంది కదా నేను చేస్తున్నాను. సో నేను యాక్చువల్గా నేను ఏం చేయొచ్చు, ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ నేను క్రియేట్ చేశానో ఇదే స్ట్రక్చర్లో మీకు ఎడిట్ చేసి సింపుల్గా చూపించవచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే టైం ఎక్కువ తీసుకున్నా సరే ఎందుకు ఈ విధంగా చేస్తున్నానంటే మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వడం కోసం నేను ఇంకో జాబ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటి మల్టిపుల్ టైమ్స్ మీరు చూసారు అక్కడ నేను చేస్తున్నప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. సో అందు గురించి నేను ఇంతలా చేస్తాను అన్నమాట, లేకపోతే ఇంత అవసరం లేదు. సో ఇది ఇచ్చేసాను. అప్పుడు డేటా ఫ్లో అన్నది కూడా క్రియేట్ అయింది. సో మనం డెవలప్మెంట్ అంతా కూడా మనం చేసే దగ్గర ఈ డేటా ఫ్లోలో మాత్రమే చేస్తాం. సో వన్స్ ఈ డేటా ఫ్లో యాక్టివేట్ అయిన తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను చూడండి, ఈ డేటా ఫ్లో ఆన్ అయ్యింది. అంటే ఇప్పుడు మీరు వర్క్ ఫ్లోలో ఉన్నారు, డేటా ఫ్లోలోకి ఎంటర్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఈ ఫ్లాట్ ఫైల్ తీసుకుందాం అనుకుంటున్నాను, తీసుకుంటుందా, తీసుకోదు. ఈ ఫ్లాట్ ఫైల్ తీసుకుందాం అనుకుంటున్నాను, యాక్సెప్ట్ చేస్తుందా, చేయట్లేదు. చూసారు క్వైరీ ట్రాన్స్ఫర్ మీ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వలేదు, అన్నీ కూడా డిజేబుల్లో ఉన్నాయి. మనసు నువ్వు ఎప్పుడైతే నువ్వు డేటా ఫ్లో యాక్టివేట్ చేసావో ఆటోమేటిక్గా నీకు క్వైరీ ట్రాన్స్ఫర్ యాక్టివేట్ అయింది, టెంప్లెట్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా ఇవన్నీ నీకు ఇంపోర్ట్ అవడం అన్నది జరుగుతుంది.
ఓకే. ఇప్పుడు నాకు ఏంటి మల్టిపుల్ ఫైల్స్ ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఏం చేస్తావు నువ్వు మల్టిపుల్ ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఫైల్ ఫార్మాట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫైల్ ఫార్మాట్ ఏ విధంగా క్రియేట్ చేస్తావు? రైట్ క్లిక్, న్యూ, ఫైల్ ఫార్మాట్. ఓకే. సో ఈ ఫైల్ ఫార్మాట్ క్రియేట్ చేయాలని నువ్వు దేంట్లోకి వెళ్ళాలి అది కూడా చూడండి ఒకసారి. మళ్ళీ సింపుల్గా లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీ. ఈ లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీలో డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి మనకి. ఈ డిఫరెంట్ ట్యాబ్స్లో నుంచి మనం ఫార్మాట్లోకి వెళ్తాం. ఫార్మాట్లోకి వెళ్ళి సో ఇక్కడ నీకు ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఫ్లాట్ ఫైల్ చెప్తున్నాను కాబట్టి మీకు ఈ ఫ్లాట్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్, న్యూ. ఇక్కడ నీకు ఏది కావాలి ఫైల్ ఫార్మాట్. ఓకే. ఇక్కడ నాకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఇంతకుముందు నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి నేమ్ అనేది మనం మ్యాండేటరీ నేమ్ ఇచ్చుకోవాలి కాబట్టి ఫ్లాట్ ఫైల్ December 12 2K25 V1. ఓకే. అండ్ దెన్ ఇది డిఫరెన్స్ చెప్పాను చాలాసార్లు చూసారు కాబట్టి మీరు ఇది ఓకే. అండ్ దెన్ రూట్ డైరెక్టరీ మనం ఇవ్వాలంటే ఎక్కడి నుంచి నువ్వు తీసుకుంటున్నావు డేటా అన్నది. సో డిసెంబర్ క్లాసెస్ నుంచి నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి ఈ పాత్ అన్నది మనం డిజైనర్లో ఇవ్వటం జరగాలి. ఈ రూట్ డైరెక్టర్ పాత్ అనేది మనం ఇస్తాం. ఇక్కడ వరకు పర్ఫెక్ట్ కదా. అండ్ దెన్ నెక్స్ట్ ఫైల్ నేమ్. ఇదే మెయిన్ మీకు ఇప్పుడు నేను చెప్పేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ అన్నది నువ్వు ఏ విధంగా తీసుకుంటావు ఇక్కడ. ఇదివరకు నీకు ఇంతకుముందు ఒకటే ఫ్లాట్ ఫైల్ ఉంది. ఒకటే ఫ్లాట్ ఫైల్ ఉన్నప్పుడు డైరెక్ట్ నువ్వు ఏం చేస్తావు ఒకటి సింపుల్గా వెళ్ళి ఇంకో December_source అని పెట్టి .txt అని చెప్పి ఇచ్చేస్తావు. సో ఆటోమేటిక్గా ఈ పాత్ నుంచి సో ఏదైతే పాత్ ఉందో ఇక్కడ నీకు ఈ పాత్ నుంచి ఈ పాత్లో ఉన్న పర్టికులర్ ఫైలు మనకి ఫ్లాట్ ఫైల్ అనేది రీడ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి సిస్టమ్ రీడ్ చేసుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు నీకు ఏముంది ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. డిసెంబర్ సోర్స్ అనేది ఒకటే కాదు, నీకు ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఇస్తావు. ఓకేనా. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా ఇస్తున్నానో చూడండి. ఇప్పుడు December_source అన్నది నాకు మెయిన్ టీమ్. సో దాని తర్వాత నీకు _1 _2 _3 అని ఉంది. ఓకే. ఇప్పుడు నువ్వు ఏ విధంగా ఇస్తావు ఇక్కడ ఇది చూడండి. ఇప్పుడు మీరు December_source స్టార్ ఇవి ఇచ్చాను ఇక్కడ స్టార్ అని ఇచ్చాను. సో స్టార్ ఎప్పుడైతే ఇచ్చావో నువ్వు ఓకే స్టార్ నువ్వు ఎప్పుడైతే అక్కడ ఇచ్చావో ఫైల్ నేమ్లో సో December_source ఈ నేమ్తో కామన్గా ఏవైతే ఉన్నాయో ఫైల్స్ అవన్నీ కూడా రీడ్ చేయటం జరుగుతుంది అది. ఓకేనా. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా స్టార్ ఇవ్వడం జరిగిందో ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఏవైతే December_source తోటి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో నీకు అవన్నీ నీకు రీడ్ చేయడం జరుగుతుంది txt. సో అర్థమైందా. ఒకటే ఫైల్ మీరు తీసుకోవాలనుకుంటే ఒక్క ఫైల్ను మాత్రమే మీరు ఇంపోర్ట్ చేయాలనుకుంటే December_source వరకు ఇచ్చి వదిలేయచ్చు. ఇప్పుడు నాకేంటి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ ఫైల్స్ December_source _1 2 3 4 5 అలా ఎన్నన్నా ఉన్నాయి. సో ప్రతి దాని యొక్క డేటా నువ్వు రీడ్ చేయాలి, ప్రతి దాంట్లో ఉన్న డేటా నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ కండిషన్స్లో మనం ఈ విధంగా చేస్తాం. ఓకే. ప్రతి దాంట్లో కామా డిలిమిటర్. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఏం చేయాలి. skip row header as yes, అండ్ రైట్ రో హెడర్ మనం రైట్ చేయక్కర్లేదు. ఓకే. చూసారు కదా. సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు నేను ఇది కదా వెర్షన్ 1 తీసుకుంటున్నా. సోర్స్ కింద నేను దీన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ సోర్స్ని మన టార్గెట్లోకి మూవ్ చేయాలంటే ఇన్ బిట్వీన్ ఒక క్వైరీ ట్రాన్స్ఫార్మ్ అన్నది నేను యూజ్ చేస్తాను. క్వైరీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఇలా కనెక్షన్ బిల్డ్ చేస్తాను సోర్స్ నుంచి క్వైరీకి. సో క్వైరీకి కనెక్షన్ బిల్డ్ చేసిన తర్వాత నాకు ఏంటి ఇక్కడ చూసారా మీరు వచ్చిందా, నాకు ఆప్షన్స్ ఏమైనా వచ్చినాయా, ఎందుకు రాలేదు, మనం ఏదో మిస్టేక్ చేస్తాం.
సో అక్కడ నాకు ఫీల్డ్ 1 అన్నది ఒకటి మాత్రమే సోర్స్ నుంచి నాకు తీసుకోవడం జరిగింది. సో నాకు స్ట్రక్చర్ అనేది రీడ్ అవ్వలేదు అక్కడ. సో నాకు స్ట్రక్చర్ అనేది బిల్ట్ అవ్వలేదు. అర్థమైంది కదా మీకు ఇక్కడ. ఇప్పుడు నాకు సోర్స్లో స్ట్రక్చర్ అనేది బిల్ట్ అవ్వలేదు. స్ట్రక్చర్ అనేది బిల్ట్ అయితే నాకు ఇక్కడ నేను సోర్స్లో ఏ విధంగా అయితే నేను హెడర్ డేటా అనేది పాస్ చేస్తానో ఆ వాల్యూస్ అని నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. కనుక ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటే మనం మిస్టేక్ చేసాం. ఏ మిస్టేక్ చేసాం? ఏదో మనం మిస్ చేసాం అనమాట అక్కడ. అదే మిస్ చేసాం ఏంటన్నది ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఓకే, ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఎందుకు రీడ్ అవ్వట్లేదు ఏంటన్నది. సో ఎలా వెళ్ళాలి? మీరు ఏదైతే ఫైల్ ఫార్మాట్ మీరు క్రియేట్ చేశారో ఫైల్ ఫార్మాట్లోకి వెళ్ళి రైట్ క్లిక్ అండ్ దెన్ ఎడిట్. ఓకే, ఎడిట్లోకి వెళ్ళాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఫీల్డ్ నేమ్ కానీ డేటా టైప్ కానీ ఇదేది కూడా మన స్ట్రక్చర్, మన ఏదైతే స్ట్రక్చర్ ఉందో మనకి స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ అన్నది మనకి ఇక్కడ ఇచ్చిన స్ట్రక్చర్ ఏది కూడా మనం క్రియేట్ చేసిన ఫైల్ ఫార్మాట్లో రీడ్ అవ్వట్లేదు. సో రీడ్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది? స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవ్వలేదు చూడండి. సో ఈ కేసులో మీరు ఏం చేయాలి? ఓకే, ఇచ్చేసారు. నేను వేరే జాబ్ క్రియేట్ చేశాను. సో వేరే జాబ్ క్రియేట్ చేసిన తర్వాత నేను డైరెక్ట్ ఇలా స్టార్ ఇచ్చి మొత్తం అన్ని ఫైల్స్ రీడ్ చేయడం జరిగింది. సో ఇలా చేసిన తర్వాత మీకు ఏమైంది? ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైంది? కనెక్షన్ బిల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నీకు స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఓకే, నీకు ఇక్కడ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవ్వలేదు. సో నీకు స్ట్రక్చర్ క్రియేట్ అవ్వలేదు. నీకు ఇక్కడ స్ట్రక్చర్ ఎప్పుడైతే క్రియేట్ అయిన తర్వాత కదా నువ్వు టార్గెట్కి మూవ్ చేయగలవు. నీకు స్ట్రక్చర్ క్రియేట్ అవ్వకపోతే ఇక్కడ నువ్వు మనం ఏమీ చేయలేం దాన్ని. సో ఈ కండిషన్స్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు రైట్ క్లిక్, ఎడిట్. ఓకే, ఎడిట్. అప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే స్టార్ ఇవ్వకుండా జస్ట్ December_source.txt అని చెప్పి ఇచ్చి ట్రై చేయండి ఒకసారి. ఓవర్ రైట్ ది కరెంట్ స్కీమా. ఎస్, చూసారు? ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్టార్ ఇవ్వకుండా డైరెక్ట్ సోర్స్ అని ఇచ్చి సెట్టింగ్స్ ఇచ్చారో ఆటోమేటిక్గా మీకు స్ట్రక్చర్ అనేది రీడ్ అవ్వడం జరిగింది. ఇక స్ట్రక్చర్ రీడ్ అయ్యింది, మీకు ఇక్కడ డేటా అనేది చూపిస్తుంది. ఈ పర్టిక్యులర్ టెక్స్ట్ ఫైల్లో ఏదైతే ఉందో మీకు ఆ డేటా అనేది ఇక్కడ చూపించడం అనేది మీకు ఇక్కడ జరిగింది. సో ఈ విధంగా మీకు రీడ్ అయిన తర్వాత ఓకే అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? దీనికి అంటే మనం ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు? దీన్ని మనం ఇప్పుడు రిఫరెన్స్ కింద మనం రిఫరెన్స్ కింద ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ. సో స్టార్టింగ్ రిఫరెన్స్ కింద మనం ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక ఫైల్ మీకు ఎప్పుడైతే రెఫరెన్స్ ఇచ్చినప్పటికీ ఆటోమేటిక్గా ఇక్కడ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో వన్స్ ఇక్కడ రెఫరెన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్ట్రక్చర్ నీకు ఎప్పుడైతే రీడ్ అయిన తర్వాత నీకు ఇక్కడ నువ్వు ఇక్కడ స్టార్ అని మెన్షన్ చేయాలి. సో ఆటోమేటిక్గా నీకు స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నీకు ఎప్పుడైతే నువ్వు రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత నీకు స్ట్రక్చర్ అనేది చూపించింది. ఇక్కడ ఈ స్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ స్టార్ అనేది మెన్షన్ చేస్తున్నాం. ఓకే, ఈ స్టార్ అనేది మెన్షన్ చేసి ఇప్పుడు సేవ్ అండ్ క్లోజ్ కొట్టామనుకో నీకు స్ట్రక్చర్ అనేది నీకు డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు మీరు ఏదైతే ఫ్లాట్ ఫైల్ ముందు ఇంపోర్ట్ చేసుకున్నారో అది డిలీట్ చేసి న్యూ క్రియేట్ చేసిన ఫ్లాట్ ఫైల్ ఇంపోర్ట్ చేయండి. అక్కడికి మేక్ సోర్స్. ఇప్పుడు కనెక్షన్ బిల్డ్ చేయాలి దీనికి. సో కనెక్షన్ ఇక్కడ V1 అని ఇచ్చానా? ఓకే, క్వైరీ నేను డిలీట్ చేస్తున్నాను. ఇది డిలీట్ చేసి మళ్ళీ ఇంకో క్వైరీ పెడుతున్నా. ఓకే, ఇప్పుడు నేను కనెక్షన్ బిల్డ్ చేస్తున్నాను. రెండింటికి కనెక్షన్ బిల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చూసారా నాకు స్ట్రక్చర్ అన్నది ఇక్కడ రీడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు ఇంతకుముందు నాకు ఎందుకు రీడ్ అవ్వలేదు? నేను డైరెక్ట్ జాబ్ క్రియేట్ చేసి దాంట్లో ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ స్టార్ అన్ని ఫైల్స్ ఒకేసారి రీడ్ చేయమని చెప్పి నేను ఇచ్చేసాను. అప్పుడు సిస్టమ్
సిస్టమ్కి అర్థం కాలేదన్నమాట. సో ఆ విధంగా నీకు స్ట్రక్చర్ రీడ్ అవ్వాలంటే నువ్వేం చేయాలి ఫస్ట్? ఓకే, నువ్వు స్ట్రక్చర్ రీడ్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? రైట్ క్లిక్ తీసుకొని ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ రిఫరెన్స్ ఇవ్వాలి ఏదో ఒక స్ట్రక్చర్ తోటి. ఓకే, ఏదో ఒక దాంతో మనం రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ రిఫరెన్స్ నువ్వు ఎప్పుడైతే క్రియేట్ చేసావో ఆటోమేటిక్గా నీకు ఇక్కడ స్ట్రక్చర్ అనేది రీడ్ చేయడం జరుగుతుంది. స్ట్రక్చర్ రీడ్ చేసిన తర్వాత అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు స్ట్రక్చర్ రీడ్ అయిన తర్వాత అప్పుడు స్టార్ ఇస్తావు. స్టార్ ఇచ్చిన తర్వాత ఏంటంటే అన్ని ఫైల్స్లో ఉన్న డేటా అనేది రీడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో వేర్కార్ ఎన్బిల్కి ఇక్కడ నీకు 3 అనేది తీసుకుంది, నాకు ఇక్కడ 3 కాదు. ఓకే, నాకు ఈ వేర్కార్ అనేది 3 కాదు, ఇంకా ఎక్కువ కావాలనుకోండి, నీకు క్యారెక్టర్ సైజ్ అనేది ఇంకా ఎక్కువ కావాలనుకో, అప్పుడు మనం ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా. ఓకే, నువ్వు ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే ఇక్కడ ముందు మనం దీంట్లో మోడిఫికేషన్స్ అంతా చేసి అప్పుడు సేవ్ చేసి, ఓకే, సేవ్ చేసిన తర్వాత ఎప్పుడైతే అప్డేటెడ్ ఫైల్ ఉందో అప్డేటెడ్ ఫైల్ ఇక్కడ పెట్టే ముందు ఇది డిలీట్ చేసుకొని కొత్తగా అప్డేట్ చేసిన ఫైల్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. మేక్ సోర్స్. ఓకే, సోర్స్ మేక్ చేశారు. కనెక్షన్ బిల్డ్ చేయండి మళ్ళీ. కనెక్షన్ బిల్డ్ అయింది. ఓకే, నువ్వు సోర్స్ ఇచ్చేసావు. ఈ సోర్స్ అంతా కూడా నువ్వు ఎక్కడికి చేయాలి? మళ్ళీ టార్గెట్కి తీసుకెళ్ళాలి. అంటే టార్గెట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలి కదా, ఫ్లాట్ ఫైల్ స్ట్రక్చర్. ఇప్పుడు టార్గెట్ స్ట్రక్చర్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం? సింపుల్గా మీకు ఏం చెప్పాను నేను, ఇక్కడ చేసే ఫార్మాట్ ఒకటి చెప్పాను. ఇంకా సింపుల్గా నువ్వు క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, సో నువ్వు 1-to-1 మ్యాప్ చేయాలంటే జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అలా కాకుండా మొత్తం అన్నీ కూడా నువ్వు డ్రాగ్ అండ్ డ్రాప్ మ్యాప్ చేయాలంటే మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో నీకు మ్యాప్ అయ్యిందా లేదా అన్నది నీకు ఈ విధంగా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, మ్యాప్ అవ్వక ముందు సింబల్ నాకు ఈ విధంగా ఉంటుంది, మ్యాప్ అయిన తర్వాత నాకు సింబల్ అనేది ఈ విధంగా మారుతుంది. సో నువ్వు ఈ సింబల్ చెక్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మొత్తం ఇవన్నీ కూడా మూవ్ చేయాలి. అప్పుడు నువ్వేం చేయాలి? షిఫ్ట్ ఒకటి ప్రెస్ చేసుకుని స్టార్టింగ్ ఎండింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నీకు అయిపోతుంది అనమాట. ఓకే, లేకపోతే ఏం చేస్తావు? డైరెక్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చుకొని మ్యాప్ టు అవుట్పుట్ కొడితే ఆటోమేటిక్గా మ్యాప్ అవుతుంది అవుట్పుట్కి. ఓకే, నేను ఇక్కడ నుంచి టార్గెట్ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. చేయాలంటే అలాగే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్, క్రియేట్ ఫైల్ ఫార్మాట్. ఓకే, ఫైల్ ఫార్మాట్ ఇలా వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? ఆటోమేటిక్ చూసారు మీరు ఈ విధంగా ఇలా ఇస్తే నీకు బెనిఫిట్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా నీకు స్ట్రక్చర్ సోర్స్లో ఏ విధంగా అయితే ఉందో నీకు స్ట్రక్చర్ ఆ విధంగా నీకు తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, ఇది డిఫరెన్స్ మనకి. నువ్వు ఎప్పుడైతే ఈ క్వైరీ నుంచి ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేద్దాం ట్రై చేస్తావో ఆటోమేటిక్గా నీకు స్ట్రక్చర్ అనేది ఈ విధంగా తీసేసుకుంటుంది. దానికి అది నువ్వు సోర్స్లో ఏ విధంగా ఇచ్చావో ఆటోమేటిక్గా స్ట్రక్చర్ అనేది తీసుకుంటుంది. సో నువ్వు ఇక్కడ ఎప్పుడైతే క్రియేట్ చేసావో ఫ్లాట్ ఫైల్ అన్నది నువ్వు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ స్ట్రక్చర్ అనేది చేంజ్ చేసుకుంటూ రావాలి. ఒకటి ఆటోమేటిక్గా తీసుకోవద్దు నీకు, నువ్వు ఇక్కడ చేంజ్ చేసుకుంటూ రావాలి. అది దానికి దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఫైల్ ఇద్దాం, నేమ్ TGT version 2. ఓకే, అండ్ దెన్ version 2. ఓకే, రూట్ డైరెక్టరీ సేమ్. నువ్వు ఎక్కడైతే నువ్వు సేవ్ చేయాలనుకుంటున్నావో ఆ డైరెక్టరీ మనం ఇక్కడ ఇవ్వాలి టార్గెట్లో. సో టార్గెట్ కాపీ చేసుకుంటావు, ఈ డైరెక్టరీ ఇక్కడ ఇస్తాం. సేమ్ మొత్తం అంతా సేమ్, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఫైల్ నేమ్ ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏమైనా ఇస్తావు? TGT December 12 version 2 డాట్. నీకు ఏ విధంగా సేవ్ అవ్వాలి? అది TXT ఫార్మాటా, CSV ఫార్మాటా, ఆ ఫార్మాట్ ఏదైతే నీకు కావాలో ఆ ఫార్మాట్ నువ్వు ఎక్కడ ఇవ్వాలి .txt. ఓకే, అండ్ దెన్ ఇక్కడ డీలిమిటర్స్, నీకు కామా డీలిమిటర్ కావాలా, నీకు ట్యాబ్ కావాలా, మనకి ఏదైతే కావాలో అది ఎక్కడ మనం ఇవ్వచ్చు. నాకు ట్యాబ్ కావాలనుకుంటున్నాను ఫర్ సపోజ్. ట్యాబ్ డీలిమిటర్ నేను ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ నాకు రో హెడర్స్ కావాలి కాబట్టి రో హెడర్స్ నేను ఇచ్చుకుంటా. ఎస్, ఓకే, ఇచ్చుకుని సేవ్ అండ్ క్లోజ్. ఓకే, సేవ్ అండ్ క్లోజ్ అండ్ దెన్ బ్యాక్. సో నువ్వు ఇప్పుడు ఫ్లాట్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తావు. క్రియేట్ అయిన ఫ్లాట్ ఫైల్ ఎక్కడ ఉందో నీకు తెలియదు. అప్పుడు నువ్వేం చేస్తావు? రైట్ క్లిక్, సెర్చ్, ఓకే,
ఫైల్స్ ఇక్కడ మనకి టేబుల్స్ కింద ఉంటుంది. మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, ఫైల్స్ ఫార్మాట్లోకి చేంజ్ చేసుకోవాలి ఫైల్స్. అండ్ దెన్ ఇక్కడ టార్గెట్ ఇచ్చావా, ఎంటర్. స్వింగ్ December 12, 2025 V2. రైట్ క్లిక్, షో ఇన్ లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీ. క్లోజ్ చేసేయండి, క్లిక్ చేసుకోండి, మేక్ టార్గెట్. సో టార్గెట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, దీనికి కనెక్షన్ అవ్వండి. క్వైరీకి టార్గెట్ టేబుల్కి కనెక్షన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్, ఎస్, వాలిడేట్ చేయండి, నో ఎర్రర్స్, దెన్ జాబ్ ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్. ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటి, రీడింగ్ జాబ్ ఫ్రమ్ ద రిపాజిటరీ సర్వర్ వెర్షన్, రిపాజిటరీ వెర్షన్, కరెంట్ డైరెక్టరీ ఆఫ్ జాబ్, ప్రోగ్రామ్ బిజినెస్ సర్వీస్ జాబ్ ఇస్ నాట్ హోస్ట్. ప్రాసెసింగ్ జాబ్ మనకు ఫెయిల్ అయ్యింది. ఎందుకు, 12 స్ట్రక్చర్ ఓకే, స్ట్రక్చర్స్ ఏముంది, బ్యాంక్ ప్రాజెక్ట్ నెంబర్ నోట్ నెలలో 2025, టార్గెట్ v2.txt. ఓకే, అంత పర్ఫెక్ట్. ఓకే, ఇంతకుముందు కూడా మనం ఇదే ఇవ్వటం జరిగిందో తెలుసు ఇక్కడ. ఓకే, టార్గెట్ ఫార్మాట్ క్రియేట్ అవ్వలేదు. ఓకే, టీజేటీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. ఈ జాబ్ చూసారా, ఇందాక ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు నాకు ఎర్రర్ రాలేదు. ఒక్కొక్కసారి BODS మనకి ఇలాగ చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ బ్యాక్ వచ్చి జస్ట్ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నాకు ఆటోమేటిక్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇచ్చిన ఫైల్ ఫార్మాట్లోనే డేటా రిలేటెడ్గానే ఏది ఇష్యూ లేదు, కానీ నాకు BODS ఒక ఎర్రర్ ఇచ్చింది. ఓకే, ఆ ఎర్రర్ చెక్ చేసుకుని నేను బ్యాక్ ఎండ్ వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా నాకు సిస్టమ్ అనేది తీసుకుంది. సో మైట్ బి కొన్నిసార్లు ఇలా జరగవచ్చు. ఆ టైప్లో మీరు ఏం చేస్తారు, ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మానిటర్లో చూద్దాం. ఇప్పుడు చూసారు 16 రికార్డ్స్. యాక్చువల్ నాకు ఒక్కొక్క ఫైల్లోకి వచ్చి 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, నేను 4 ఫైల్స్ ఇచ్చాను. 4 ఫైల్స్ ఇస్తే రూపండి ఎంత అయింది, 16 రీడ్ అయింది నాకు. ఇప్పుడు నేను లోకల్ డైరెక్టరీకి వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి మనకి క్రియేట్ అయ్యిందా లేదా అని చెప్పి. టార్గెట్ V2 చూసారా నాకు క్రియేట్ అయ్యింది. ఇంకో ఐసిఐసిఐ యాక్సిస్ యూనియన్ SBI చూసారా, ఇక్కడ I తీసాను నేను. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫైల్ నేను ఏం చేశాను, హైదరాబాద్ ఉన్న దానికి D తీసాను, AM KKVJ. ఇంకో దాంట్లో ఏం చేశాను, 7 గంట తీసాను. చూసారా, అన్ని ఫైల్స్ కూడా రీడ్ అయ్యింది. నాకు రిజల్ట్ అన్నది ఈ విధంగా రావడం అన్నది జరిగింది ఇప్పుడు నాకు. సో మల్టిపుల్ ఫైల్స్ ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం, మల్టిపుల్ ఫైల్స్ ఏ విధంగా రీడ్ చేసుకున్నాం. ఓకే, వేరే జాబ్ క్రియేట్ చేసి మల్టిపుల్ ఫైల్స్ ఏ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం, అది టార్గెట్లోకి ఏ విధంగా లోడ్ చేసాం అన్నది మీరు ఇప్పుడు చూసారు. సో ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఎట్ ఏ టైం మనం డైరెక్ట్ స్టార్ ఇస్తుంటే మనకి రీడ్ చేయనప్పుడు మనం రెఫరెన్స్ కింద ఏ విధంగా ఇచ్చాం మనం. ఓకే, మనం ఈ టార్గెట్ స్ట్రక్చర్ ఏ విధంగా క్రియేట్ చేసాం, ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసాం, ఓకే, ఏ విధంగా మనం జాబ్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం అన్నది, మల్టిపుల్ ఫైల్స్ యూజ్ చేసుకుని ఏ విధంగా చేసాం అన్నది ఇప్పటివరకు మీరు చూడటం జరిగింది. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు టార్గెట్ స్ట్రక్చర్లో టార్గెట్ ఫ్లాట్ ఫైల్లో నాకు ఈ విధంగా డేటా అన్నది లోడ్ అవడం జరిగింది. ఓకే, ఫర్ సపోజ్ నాకు ఏ ఫైల్స్ నుంచి ఏ ఫైల్ నుంచి ఏ డేటా లోడ్ అయ్యింది అన్నది నాకు తెలియాలనుకోండి. ఫర్ సపోజ్
ఇప్పుడు మొత్తం స్ట్రక్చర్ హెడర్ డేటా అనేది ఈ విధంగా హెడర్ స్ట్రక్చర్ ఈ విధంగా క్రియేట్ అయింది నాకు. ఓకే, ఈ విధంగా క్రియేట్ అయింది. ఇవన్నీ కూడా డేటా అనేది ఈ విధంగా వచ్చింది నాకు. ఫర్ సపోజ్ ఇవన్నీ ఈ 4 రికార్డ్స్ ఒక ఫైల్కి సంబంధించింది, ఈ 4 రికార్డ్స్ వేరే ఫైల్కి సంబంధించింది. ఓకే, ఈ 4 రికార్డ్స్ వేరే ఫైల్కి సంబంధించింది. సో ఏ ఫైల్కి సంబంధించింది అన్నది నాకు ఇక్కడ తెలియట్లేదు చూస్తుంటే, టార్గెట్ స్ట్రక్చర్లో చూస్తుంటే. ఓకే, అలా తెలియాలి అంటే, అలా ఏ ఫైల్ నుంచి ఏది లోడ్ అయిందని నాకు తెలియాలి అంటే, ఆ విధంగా నీకు లోడ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏ విధంగా చేస్తాం? ఇప్పుడు నేను చూస్తుందంటే ఇప్పుడు ఏ సోర్స్ నుంచి డిసెంబర్ సోర్స్ నుంచి వచ్చిందా, సోర్స్ _1 నుంచి వచ్చిందా, 2 నుంచి వచ్చిందా, 3 నుంచి వచ్చిందా, ఏ రికార్డ్ దేనికి సంబంధించిందా అన్నదా మీకు తెలియట్లేదు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనకి చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రికార్డ్స్ పక్కన ఏ రికార్డు ఏ ఫైల్ నుంచి వచ్చిందన్నది మనకు తెలియాలి. ఆ కండిషన్స్లో మీకు ఎవరైనా అడగచ్చు. ఫర్ సపోజ్ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడన్నా సరే మిమ్మల్ని ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత అయినా సరే అడగచ్చు. ఏమైనా అడగచ్చు, కెన్ వి జనరేట్ ఫైల్ నేమ్స్ అలాంగ్ విత్ రికార్డ్స్, అంటే ఈ రికార్డ్స్ త్రూ మన ఫైల్ నేమ్ జనరేట్ చేయొచ్చా, అంటే ఏ ఫైల్ నుంచి ఏ రికార్డ్ వచ్చింది అన్నది చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు మనం. అది ఏ విధంగా చేస్తాం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. BODSలోకి వెళ్ళి ఓకే, సో ఇందులో ఇప్పుడు ఇది ఉంది. సో అది ఎక్కడ చేంజ్ చేయొచ్చు అంటే యాక్చువల్గా మనకి సోర్స్ స్ట్రక్చర్ సోర్స్ ఫ్లాట్ ఫైల్ మనం ఏదైతే క్రియేట్ చేసామో సోర్స్ ఫైల్, ఆ సోర్స్ ఫైల్లో మనం ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయాలి. ఓకేనా, ఆప్షన్ ఎక్కడ ఎనేబుల్ చేస్తాం, ఎలా ఎనేబుల్ చేస్తామంటే ఇప్పుడు చెప్తాను చూడండి మీరు. అది యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం డిజైనర్లో చేయాలి. సో లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీలో చేయటానికి ఆప్షన్ మనకి ఎనేబుల్ అవ్వదు, అది డిజేబుల్లో ఉంటుంది. సో డిజైనర్లో మాత్రమే మనకి ఆప్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ ఓకే, ఇందులో చాలా ఆప్షన్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో నేను ఫ్లాట్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న చాలా ఆప్షన్స్ మనకి డిజేబుల్ అయిపోయి ఉన్నాయి. చూసారా, మీరు గమనిస్తే చూడండి డేట్ ఇది అంతా డిజేబుల్ అయ్యింది. ఫర్ సపోజ్ నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదే రికార్డ్ మీరు ఓకేనా ఫ్లాట్ ఫైల్స్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఇదే ఫైలు లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీలో ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడ ఎడిట్ చేయడం ట్రై చేయండి. కరెక్ట్గా గమనించండి మీరు. ఇక్కడ స్ట్రక్చర్ చూసారా, ఇవన్నీ కూడా ఎనేబుల్ అయ్యి ఉన్నాయి నాకు, ఇవన్నీ కూడా ఎనేబుల్ అయ్యి ఉన్నాయి నాకు, మీరు కరెక్ట్గా గమనిస్తే. సో ఇదే స్ట్రక్చరు నేను డిజైనర్లో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు డిజైనర్లో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఇలా ఉందో. సో అక్కడ ఏవైతే ఎనేబుల్ అయ్యి ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిజేబుల్ అయిపోయి ఉన్నాయి చూడండి. సో ఇదంతా డిజేబుల్ అయిపోయింది, ఇదంతా డిజేబుల్ అయిపోయింది. చూసారా, ఇవన్నీ డిజేబుల్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఏదైతే ఏ రికార్డ్స్ అయితే నాకు టార్గెట్ సిస్టంలో లోడ్ అయినాయో ఆ రికార్డ్స్ ఏ ఫైల్ నుంచి వచ్చినాయి అది నాకు తెలియాలి. బిజినెస్ రిక్వైర్మెంట్ సింపుల్గా చెప్తాడు, అబ్బా నా టార్గెట్ స్ట్రక్చర్లో నేను ఫైల్ ఇచ్చాను కదా, ఏ ఫైల్ నుంచి ఏ రికార్డ్ వచ్చిందో కూడా నాకు తెలియాలి, ఆ ఫైల్లో నాకు కనిపించాలని చెప్పి అంటాడు. ఆ కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే డిజైనర్లోకి వచ్చి నువ్వేదైతే ఫ్లాట్ ఫైల్ ఇంపోర్ట్ చేసావో ఆ ఇంపోర్ట్ చేసిన ఫ్లాట్ ఫైల్ని డిజైనర్లో ఓపెన్ చేసాయి. సో డిజైనర్లో ఓపెన్ చేయడం అంటే ఎలా ఓపెన్ చేస్తారు మీరు, డిజైనర్లో జస్ట్ డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే నీకు డిజైనర్లో ఈ స్ట్రక్చర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. ఆప్షన్ ఏంటంటే చూడండి, ఇంక్లూడ్ ఫైల్ నేమ్ కాలం, అంటే ఆ ఫైల్ నేమ్ కాలం తోటి అదే కాలంకి ఫైల్ నేమ్ కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పి ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇదే ఆప్షన్ మనకి లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీలో ఓపెన్ చేస్తే ఆ ఆప్షనే ఉండదు, మనకి ఈ సోర్స్ ఇన్ఫర్మేషన్ అనేదే ఉండదు. ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం డిజైనర్లోనే ఓపెన్ చేయాలి. సో సమ్ ఆఫ్ ది పార్ట్ కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి డిజైనర్లో అవైలబుల్ ఉంటాయి. సో లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీలో అవైలబుల్ ఉండవు అనమాట. సో మన కండిషన్ బట్టి మనం ఓపెన్ చేసుకుని మనం ఆ ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే నేను ఇక్కడ చూసారా ఇంక్లూడ్ ఫైల్ నేమ్ కాలం, సో ఈ నో ప్లేస్లో నేను ఎస్ ఇస్తాను. అప్పుడు నో ప్లేస్లో నేను ఎస్ ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ఎస్ ప్రొవైడ్ చేశానో చేసిన వెంటనే మీరు గమనిస్తే ఇక్కడ ఒక ఫీల్డ్ యాడ్ అయ్యింది నాకు. ఇంతకుముందు నాకున్న ఫీల్డ్ వేరే,
వేరు కాదు సంథింగ్. ఇంతకుముందు నాకు ఈ ఫీల్డ్ అన్నది లేదు. నేను ఎప్పుడైతే ఇక్కడ ఎస్ పెట్టానో ఈ కాలం నేమ్ అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ నీకు ఫైల్ నేమ్ కూడా రావాలి కాబట్టి ఆ ఫీల్డ్ కూడా అక్కడ రావాలి కాబట్టి నీకు ఈ ఫైల్ నేమ్ అన్నది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది జనరేట్ చేయడం జరిగింది. ఫర్ సపోజ్ నేను ఇదే కాలం నేమ్ ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఓకే, ఈ కాలం నేమ్ మనం ఇచ్చుకోవచ్చు. అదర్వైజ్ నాకు __ ఫైల్ నేమ్ కాకుండా వేరే ఏదైనా నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వాలంటే మీరు ఇక్కడ ఇది ఎడిట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఎడిట్ చేసుకున్నారో ఆటోమేటిక్గా నీకు ఫీల్డ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, ఎడిట్ చేసి చూద్దాం. జస్ట్ ఫైల్ నేమ్ అని ఇవ్వండి, చూడాలి సరిపోద్ది డైరెక్ట్. ఓకే, చూసారా ఆటోమేటిక్గా నీకు రిఫ్లెక్ట్ అయ్యిందా? ఎస్. సో ఈ విధంగా ఈ ఆప్షన్ నీకు ఎనేబుల్ చేసుకున్న వెంటనే నీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే నీకు సోర్స్లో ఆ ఫైల్ నీకు రిఫ్లెక్ట్ అయ్యిందో అది నీకు టార్గెట్లో కావాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ మ్యాప్ చేయాలి కదా మరి. సో నీకు ఏ ఫీల్డ్స్ నీకు సోర్స్లో నీకు టార్గెట్లోకి ఏవైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ సోర్స్లో ఉన్నా లేదో చెక్ చేసుకునే, సోర్స్లో లేకపోతే సోర్స్లో క్రియేట్ చేసి ఆ ఫైల్ని ఏదైతే ఫీల్డ్ నేమ్ కావాలో అది నువ్వు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇవన్నీ మ్యాప్ అయినవి, ఇది మ్యాప్ అవ్వాలనేది. సో ఇది నువ్వు ఇప్పుడు మ్యాప్ చేయాలి. మ్యాప్ చేయాలంటే సింపుల్ అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు నాకు మ్యాప్ అయ్యింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో ఫైల్ నేమ్ కూడా నాకు కావాలంటే అప్పుడు నేను ఏం చేశాను, నాకు డిజైనర్లో ఆ ఏదైతే ఫైల్ ఉందో అది ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, ఇంక్లూడ్ ఫైల్ నేమ్ యాజ్ కాలం. ఆ కాలంతో పాటు నాకు ఫైల్ నేమ్ కూడా రావాలని చెప్పి అనే ఆప్షన్ నో ఉంటే దాన్ని ఎస్ ఇచ్చాను. ఎస్ అయినా ఇవ్వగానే నాకు ఈ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే నీకు సోర్స్లో ఫీల్డ్ రిఫ్లెక్ట్ అయ్యిందో యాడ్ అయ్యిందో దాన్ని నువ్వు కంపల్సరీ అవుట్పుట్కి మ్యాప్ చేయాలి. ఫర్ సపోజ్ దీన్ని నువ్వు అవుట్పుట్కి మ్యాప్ చేయలేదు, మ్యాప్ చెప్తే అప్పుడు ఏమవుతుంది నీకు, దీనికి సంబంధించిన రికార్డ్ మనకు దీనికి లోడ్ అవ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే నువ్వు మ్యాప్ చేయలేదు కాబట్టి. వన్స్ మ్యాప్ సోర్స్ నుంచి టార్గెట్కి మ్యాప్ అయితేనే నీకు స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా బిల్డ్ అవుతుంది, నీకు జాబ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి జాబ్. నువ్వు చూద్దాం. ఓకే, 16 రికార్డ్స్. ఇప్పుడు సోర్స్ ఫైల్లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఎలా అప్డేట్ అయ్యింది. చూసారా, మీరు కరెక్ట్గా గమనిస్తే ఇందాక మనకి ఈ సోర్స్ ఈ ఫైల్ నేమ్ అన్నది లేదు. ఇప్పుడు నాకు నీకు క్లియర్ కట్గా బిజినెస్ అన్నా సరే ఎవరికన్నా సరే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు బిజినెస్కి ఈ డేటా అనేది ఇచ్చేసారనుకో, ఆ బిజినెస్ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, మన సోర్స్ 1లో మనం ఒక ఫైల్లో ఈ source.txt అనే ఫైల్లో ఈ రికార్డ్స్ పాస్ చేసాం, మన సోర్స్ 1లో ఈ రికార్డ్స్ పాస్ చేసాం, ఓకే మనం ఈ విధంగా డేటా ప్రొవైడ్ చేసాం అన్న క్లారిటీ వాళ్ళకి వస్తుంది. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్లో కూడా మనం చేయొచ్చు. సింపుల్. ఇవన్నీ కూడా ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్. ప్రతిదీ కూడా నీ రిక్వైర్మెంట్ బట్టి, నీ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు ఎప్పుడు ఏ ఆప్షన్ ఏ విధంగా ఎనేబుల్ చేయాలి, ఏ విధంగా డిజేబుల్ చేయాలి అన్నది నీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా ఈ బిజినెస్ నీకు ఇచ్చే రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకో ఆప్షన్ చెప్తాను చూడండి. సో ఇక్కడికి ఇది క్లియర్. నెక్స్ట్ ఫర్ సపోజ్ నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నానో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏమవుతుంది, నాకు ఇక్కడ ఉన్న డేటా డిలీట్ అయిపోయి కొత్త డేటా అన్నది నాకు ఇక్కడ లోడ్ అవ్వడం జరుగుతుంది, ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంతకుముందు నాకు ఫైల్ ఎలా ఉంది, జస్ట్ బ్యాంక్ వరకునే ఉండేది. ఇప్పుడు నేను మళ్ళీ జాబ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏమైంది, నీకు ఈ రికార్డ్స్ అన్ని ప్రీవియస్గా ఉన్న రికార్డ్స్ అనేవి డిలీట్ అయిపోయి కొత్తగా నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేశానో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే లేటెస్ట్ డేటా, ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఇచ్చానో ఆ డేటా అన్నది నాకు ఇక్కడ కనిపించడం జరిగింది. ఫర్ సపోజ్ ఇప్పుడు బిజినెస్ ఇంకో రిక్వైర్మెంట్ ఇచ్చింది మీకు. బిజినెస్ ఏమని చెప్పారంటే, నాకు ఇలాగా ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో అది కనిపించాలి, అలాంగ్ విత్ ప్రీవియస్ డేటా న్యూ డేటా కూడా నాకు రిఫ్లెక్ట్ అవ్వాలి. అర్థమైందా, రిక్వైర్మెంట్ అర్థమైందా. సో నాకు ఏదైతే ఉందో డేటా ఆ డేటా అలాగే ఉండాలి. దానితో పాటు మీరు కొత్తగా ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, అప్డేటెడ్ డేటా ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అది కూడా నాకు రిఫ్లెక్ట్ అవ్వాలి అలాంగ్ విత్ దట్ పార్ట్ అని చెప్పి అన్నారనుకో, ఆ కండిషన్స్లో ఏం చేస్తారు మీరు, సింపుల్. ఆ కండిషన్స్లో ఏం చేస్తామంటే, ఏదైతే టార్గెట్ ఫైల్ ఉందో మనకి
ఓకే చెప్పాను కదా మీకు. సో ప్రతి ఆప్షను మనకి లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీలో అవైలబుల్ ఉండాలంటే అవైలబుల్ ఉండదు. ఓకేనా, మనం కొన్ని డిజైనర్లో ఓపెన్ చేసే ఫ్లైలో అక్కడ చేంజ్ చేయాల్సినవి కూడా ఉంటాయి. సో ఇన్ దట్ కండిషన్, ఆ విధంగా మీకు కండిషన్ వచ్చినప్పుడు టార్గెట్ స్ట్రక్చర్ ఓపెన్ చేసి, టార్గెట్ ఫైల్ ఓపెన్ చేసి, ఇక్కడికి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆప్షన్ ఏంటి? డిలీట్ ఫైల్. చూసారా, ఇక్కడ డిలీట్ ఫైల్ మనకి ఎస్ అని ఉంది. సో ఈ డిలీట్ ఫైల్ని నువ్వు ఎస్ కాకుండా నో పెట్టి ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం అసలు. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. జాబ్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఓకేనా, 16 రికార్డ్స్, జాబ్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి చూద్దాం, చెక్ చేద్దాం. చూసారా, ఇక్కడ ఏమైంది? నాకు ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. దానితో పాటు ప్రజెంట్ నేను ఏదైతే లోడ్ చేసానో డేటా అన్నది దాని కింద, దానితో పాటుగా నాకు ఎగ్జిక్యూట్ అవ్వటం అనేది జరిగింది. అంటే మీకు ప్రీవియస్ డేటా అలాగే ఉంది, దాంతోపాటు కొత్త డేటా అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఏం చేసింది? డేటాని అలాగే ఉంచి, అంటే డేటా డబుల్ అయ్యింది అనమాట. ఇక్కడ నాకు ఉన్న డేటా డబుల్ అయ్యింది. ఇంతకుముందు నాకు ఇక్కడ వరకునే ఉండేది, ఇప్పుడు డేటా డబుల్ అయ్యింది. నార్మల్గా డిలీట్ అనే ఆప్షన్ ఎస్ పెట్టాను అనుకో, ఇదంతా డిలీట్ అయిపోయి, ఓకే, ఇదే ఆప్షన్ ఉందో ఇదంతా కూడా ఈ రికార్డ్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయి కొత్త రికార్డ్స్ ఏవైతే లోడ్ చేసానో అవి ఉంటాయి. అంటే ఓవర్ రైట్ చేయడం అనమాట. పాత రికార్డ్స్ చేసి కొత్త రికార్డ్ లోడ్ అవుతాయి నాకు, అది ఓవర్ రైట్ చేయడం అంటారు అనమాట దాన్ని. ఓకేనా, ఇది క్లియర్ కదా? సో మీకు బిజినెస్ కనుక నాకు ఓల్డ్ రికార్డ్స్ అలాగే ఉండాలి ఫైల్లో, దానితో పాటుగా ఏదైతే నేను కొత్త డేటా ప్రొవైడ్ చేస్తున్నానో మీకు, ఆ డేటా దాంట్లోనే నాకు ఎక్స్టెండ్ అవ్వాలని చెప్పి అంటే, ఆ కండిషన్స్లో మీరు సింపుల్గా BODSలోకి వెళ్ళి, ఓకే, మీకు టార్గెట్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ సింపుల్గా ఫైల్ ఓపెన్ చేసుకుని, ఎక్కడ డిజైనర్లో ఓపెన్ చేసుకుని, ఇక్కడ డిలీట్ ఫైల్ అనే దానికి మనం ఇక్కడ ఆప్షన్ అనేది ఇచ్చుకుంటాం. ఫర్ సపోజ్ మీకు డౌట్ రావచ్చు, డిలీట్ ఫైల్ ఇక్కడ ఉండదా నాకు అని చెప్పి. చెక్ చేద్దాం. ఈవెన్ నాకు కూడా డౌటే, అక్కడ ఉందా లేదా అన్నది. ఎడిట్. ఇక్కడ మీరు చూసుకుంటే రూట్ డైరెక్టరీ ఫైల్ నేమ్ కింద డిలీట్ అనే ఆప్షన్ ఉందా? లేదు. సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో కొన్ని ఆప్షన్స్ అన్నవి మనకి డిజైనర్లో అవైలబుల్ ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ అన్నవి లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీలో అవైలబుల్ ఉంటాయి. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ విధంగా చేంజెస్ చేసుకోవాలి ఏంటన్నది మన బిజినెస్ మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయ్యి మనం అప్లై చేసుకుంటాం. సింపుల్. BODS అన్నది డ్రాగ్ అండ్ డ్రాప్, ప్రతిదీ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఓకేనా, ఏ విధంగా చేస్తాం ఏంటన్నది ఇప్పుడు మనం చూస్తున్న సినారియో మీకు అర్థమైపోతుంది. ఓకేనా, చూసారా డేటా అంతా కూడా ఇక్కడ చూపిస్తుందా మీకు కింద? అది ఓకే, ఇది కూడా క్లియర్ అనుకుంటున్నాను మీకు. అండ్ నెక్స్ట్ ఇంకో సినారియో చూద్దాం. ఇంకా వేరే సినారియోస్ ఏమి ఉన్నాయో అవి కూడా చెప్పుకుందాం మనం. ఫర్ సపోజ్ ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ ఎలా తీసుకోవాలో చెప్పాను నేను మీకు. కానీ ఈ మల్టిపుల్ ఫైల్స్ తీసుకోవాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి మనకి. ఆ కండిషన్స్ ఏంటి, అప్పుడు ఏ విధంగా సాటిస్ఫై అవుతాయి, మనం ఏ విధంగా సాటిస్ఫై చేయాలి అన్నది ఒకసారి చూస్తే మనం. సో మల్టిపుల్ ఫైల్స్ అన్నది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కంపల్సరీ దీనికి సంబంధించిన సోర్స్ ఫైల్స్ అన్నీ కూడా ఒక లొకేషన్లో మాత్రమే ఉండాలి. ఏదైనా ఒక లొకేషన్లోనే ఉండాలి. ఓకే, ఫర్ సపోజ్ నేను డిసెంబర్ క్లాసెస్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి నాకు, టెక్స్ట్ ఫైల్స్. అదే సేమ్ నేమింగ్ కన్వెన్షన్స్ తోటి కొంచెం డిఫరెంట్గా ఈ ఫోల్డర్లో ఉన్నాయి నాకు. ఓకే, టెక్స్ట్ ఫైల్స్. సో ఇప్పుడు నీకు బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి? December.source అనే ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని నాకు బిల్డ్ డెవలప్మెంట్ అని చెప్పి అన్నారు అనుకోండి. ఫర్ సపోజ్ ఆ ఫైల్స్ అన్నవి వేరే లొకేషన్స్లో ఉంటే సాటిస్ఫై అవ్వదు. అప్పుడు నువ్వు ఎట్ ఏ టైం అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి అవ్వదు. ఓకే, ఏదైతే ఫైల్స్ నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో
ఆ ఫైల్స్ అన్నీ కూడా సేమ్ లొకేషన్లో ఉండాలి, ఒకే లొకేషన్లో ఉండాలి. ఏదో ఒక లొకేషన్లో ఉంటే మాత్రమే నాకు ఎట్ ఏ టైం ఎక్స్ట్రాక్షన్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, ఈ కండిషన్ కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. అండ్ అనదర్ కండిషన్, ఇంకో కండిషన్, నాకు ఈ ఫైల్లో నాకు స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, ఈ ఫైల్లో నాకు స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంది. అలాగే ప్రతి ఫైల్లో కూడా నేను ఏదైతే డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫైల్ ప్రతి దాంట్లో కూడా స్ట్రక్చర్ అనేది నాకు సేమ్ అదే విధంగా ఉండాలి. ఏ ఒక్క ఫైల్లో నాకు స్ట్రక్చర్ డిఫరెంట్ ఉన్నా సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు, నీకు ఎర్రర్ ఇస్తుంది, సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఫర్ సపోజ్ ఇప్పుడు ట్రై చేద్దాం. ఏదో ఒక ఫైల్లో నేను ఇక్కడ మీకు కండిషన్ రెండు అర్థమైనాయి కదా. నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కంపల్సరీ సోర్స్ ఫైల్స్ ఏవైతే నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ సోర్స్ ఫైల్కి సంబంధించిన అన్నీ కూడా ఒకే ఫోల్డర్లో ఉండాలి, ఏదో ఒకే లొకేషన్లో ఉండాలి. అండ్ దెన్ స్ట్రక్చర్ షుడ్ బి సేమ్. స్ట్రక్చర్ అనేది అన్నిటిలోనే సేమ్ ఉండాలి, స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ ఉండకూడదు, స్ట్రక్చర్ అనేది ప్రతి దాంట్లోనే సేమ్ ఉండాలి. ఓకే, ఎప్పుడైతే నీ స్ట్రక్చర్ డిఫరెంట్ వచ్చిందో నీకు సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు, సిస్టమ్ అనేది తీసుకోదు ఆ స్ట్రక్చర్ని. ఈ కండిషన్స్ రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ఇవి ఇప్పుడు స్టార్ అని ఇచ్చామంటే కంపల్సరీ ఇక్కడ వరకు నీకు డిసెంబర్ అనే అన్ని కూడా ఈక్వల్ నేమ్స్తో, కొంచెం లాస్ట్ డిఫరెంట్గా ఉండొచ్చు, మిగతా అంతా కూడా సేమింగ్ నేమింగ్ కన్వెన్షన్స్ తోటి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో ఒక దాంట్లో స్ట్రక్చర్ చేంజ్ చేద్దాం. ఇక్కడ బ్యాంక్ ఉంది, కామా జేఎన్ అని ఇచ్చాను, కామా బిఎన్, కామా ఏఎస్ఎన్, కామా ఏబిఎన్, కామా పిడబ్ల్యూకే. సో స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఇచ్చాను. ఇప్పుడు చెక్ చేద్దాం. సో కండిషన్స్ అన్నవి మీకు క్లియర్ కట్గా ఇప్పుడు చెప్పడం జరిగింది, ఏ కండిషన్స్లో సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది అన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సోర్స్ స్ట్రక్చర్లో నేను చేంజ్ చేశాను. ఇప్పుడు నేను ట్రై చేస్తాను వ్యాలిడేట్ చేయడానికి. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏం వస్తుందో మనకి, సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఎర్రర్ ఏమైనా ఇస్తుందా అని చెప్పి. మీరు గమనిస్తే చూసారా ఎర్రర్ వచ్చిందా. సో ఎర్రర్ ఏంటి, ఈ కాలమ్ డిమినేటర్ వాజ్ సీన్ ఆఫ్టర్ కాలమ్ నెంబర్ 4 తర్వాత ఫర్ రో నెంబర్ 1, రో నెంబర్ 1లోని, రో నెంబర్ 2లోని, రో నెంబర్ 3లోని, రో నెంబర్ 4లోని, ఈ 4 రోస్లో కూడా ఓకే ఫోర్త్ కాలం తర్వాత బ్యాడ్ డేటా ఉంది. ఓకే, చెక్ ద ఫైల్ ఫర్ బ్యాడ్ డేటా or redefine the input schema for the file by editing the file format. సో బ్యాడ్ డేటా ఉంది, క్లియర్ కట్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. కాలమ్ నెంబర్ 4 4 రికార్డులు నేను పంపుతున్నాను, 4 రికార్డులోనే ఎర్రర్ వచ్చింది. సో 4 రికార్డులోని కాలమ్ 4 తర్వాత లైన్ నెంబర్ 1లోని, 2లోని, 3లోని, 4లోని 4 లైన్స్లో కూడా ఒక బ్యాడ్ డేటా అన్నది నాకు రిఫ్లెక్ట్ అవ్వడం అన్నది జరిగింది అని చెప్పి నాకు ఎర్రర్ వచ్చింది. సో చెప్పాను కదా, నీ కండిషన్ మ్యాచ్ అయితేనే నీకు సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే చేయదు. ఓకే, ఫర్ సపోజ్ నీకు బిజినెస్ అన్నది నీకు డేటా ఈ విధంగా ఇచ్చింది. ఫర్ సపోజ్ బై మిస్టేక్ బిజినెస్ అన్నది నీకు డేటా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఏ విధంగా ఇచ్చారు, అన్నిట్లోని అంటే వాళ్ళ పొరపాటున ఏదో ఒక దాంట్లో స్ట్రక్చర్ అనేది చేంజ్ అయ్యింది. ఫర్ సపోజ్ ఏదో ఒక దాంట్లో స్ట్రక్చర్ అనేది చేంజ్ అయ్యింది. ఓకే, నువ్వు మళ్ళీ బిజినెస్ దగ్గరికి రీచ్ అయ్యి వాళ్ళకి ఇదంతా చెప్పి ఆ ఫైల్లో చేంజ్ చేయించి ఇవన్నీ చేయడం కంటే కొంచెం కష్టం కదా. ఆ టైంలో నీకు బిజినెస్ ఏం చెప్తుంది అంటే, ఓకే అది ఏదైతే ఒక దాంట్లో సోర్స్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉందో ఆ డిఫరెంట్ ఏదైతే ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేసి మిగతాది యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని చెప్పి అన్నారు. మీకు అర్థమైందా. ఇప్పుడు సో బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదో పొరపాటున బిజినెస్ అన్నది మీకు డేటా అనేది ఈ విధంగా ఇచ్చారు, అంటే ఏదో ఒక స్ట్రక్చర్లో మీకు డిఫరెన్స్ వచ్చింది. సో బిజినెస్ ఏమంటుందంటే, సో నాకు ఏదైతే ఒక దాంట్లో ఎక్స్ట్రా వచ్చిందో అది నాకు అవసరం లేదు. ఓకే, అది నాకు అవసరం లేదు, మిగతా అది నెగ్లెక్ట్ చేసి మిగతా డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మీరు తీసుకోండి అని చెప్పి అన్నారు. సో ఆ కండిషన్స్లో మనం ఏం చేస్తాం, ఈ ఫైల్స్లో ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ ఫైల్లో మనం ఏమీ చేంజ్ చేయవలసిన అవసరం లేకుండా ఏం చేస్తామంటే సింపుల్గా డైరెక్ట్ ఇప్పుడు ఏదైతే మీకు
ఇది ఉందో, సోర్స్ ఉందో, ఓకే, షో ఇన్ ఆబ్జెక్ట్ లైబ్రరీ, ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళి సోర్స్ ఫైల్స్లో సింపుల్. ఎందుకంటే నువ్వు సోర్స్లో ఎప్పుడు చేంజ్ చేయాలి, టార్గెట్లో ఎప్పుడు చేంజ్ చేయాలి అనే డిఫరెన్స్ నీకు తెలియాలి. ఇప్పుడు నీకు సోర్స్లోనే అక్కడ ఇష్యూ ఉంది, ఓకే, ఎందుకంటే మల్టిపుల్ ఫైల్స్ నువ్వు రీడ్ చేస్తున్నప్పుడు స్ట్రక్చర్లో డిఫరెంట్ ఉంది. సో అంటే నీకేంటి, సోర్స్లో డిఫరెంట్ ఉందన్నమాట. సో ఆ కండిషన్స్లో నువ్వేం చేస్తావంటే ఇక్కడ అడాప్టబుల్ స్కీమా ఉంది కదా, అడాప్టబుల్ స్కీమా నో పెట్టి సేవ్ అండ్ క్లోజ్, ఓకే, అండ్ దెన్ వ్యాలిడేట్. యాక్చువల్లీ అడాప్టబుల్ స్కీమా అన్నది మనకి ఎస్లోనే ఉంది, నేను ఎందుకు ఎలా చూపించింది, ఓకే, ఒకసారి ఎడిట్. సో ఇందాక ఎస్లో ఉంది, ఇప్పుడు నోలో పెట్టాను, సేవ్ అండ్ క్లోజ్. యాక్చువల్గా అది మనం నోలో ఉంటుంది, ఎస్లో పెట్టాలి, చూద్దాం, ఓకే, సోర్స్, ఓకే, అంతే, ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఆటోమేటిక్గా ఎర్రర్ వచ్చింది మనకి. ఎర్రర్ ఏంటి, ఫైల్ నేమ్ వాజ్ నాట్ బౌండ్ ఇన్ టేబుల్, ఓకే, 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 ఇట్స్ మై ఫాల్ట్ ఓన్లీ. సో ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా నేను ఫైల్ డిలీట్ చేసి, ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఫైల్ నేను డిలీట్ చేసి మళ్ళీ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏమైంది, ఇక్కడ నీకు ఇంతకుముందు మనం సోర్స్ ఫైల్ ఇక్కడ ఫైల్ నేమ్ కావాలని చెప్పి మనం పెట్టుకున్నాం, ఓకే, ఫైల్ నేమ్ కావాలని చెప్పి మనం పెట్టుకున్నాం, అలాంగ్ విత్ ఆ ఫీల్డ్తో ఫైల్ నేమ్ కావాలని చెప్పి పెట్టుకున్నాం. ఇప్పుడు నాకు ఫైల్ నేమ్ లేదు ఇక్కడ సోర్స్లో, టార్గెట్లో వచ్చి ఫైల్ నేమ్ ఉంది. సో రెండింటికి స్ట్రక్చర్ డిఫరెన్స్ రావడం వల్ల నాకు ఎర్రర్ వచ్చింది వర్క్ ఫ్లోలో. సో ఇది క్లారిటీయా. సో ముందు నేను ఏం చేశాను, యాక్చువల్గా ఇందాక చేసినప్పుడు మీకు ఫైల్ నేమ్ అలాంగ్ విత్ రికార్డ్స్తో ఫైల్ నేమ్ కూడా కావాలని చెప్పి ఇక్కడ దీంట్లో క్లిక్ చేసుకుని ఇక్కడ నేను ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది, ఓకే. సో ఇప్పుడు నేనేం చేశాను, మరి ఆప్షన్ ఇచ్చి క్వైరీలోకి వెళ్ళి మ్యాప్ చేసి లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేశాను, నేను ఇక్కడ ఉన్న సోర్స్ ఫైల్ డిలీట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నాకు ఎర్రర్ ఏమొచ్చింది, వర్క్ ఫ్లోలో స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా లేదని వచ్చింది. ఎందుకు, ఈ మ్యాపింగ్లో టార్గెట్లో ఫైల్ నేమ్ అనేది ఉండిపోయింది, నెక్స్ట్ సోర్స్లో లేదు. సో సోర్స్లో ఉండి సోర్స్లో లేదు, టార్గెట్లో ఉంది, కాబట్టి నాకు ఆ ఎర్రర్ అనేది రావడం జరిగింది, ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్, సో ఎర్రర్ వచ్చింది అప్పుడు. సో ఈ ఎర్రర్ ఏంటి, కాలం డిలిమిటర్, సో నంబర్ ఇన్ ఫైల్. సో ఓకేనా, ఇందాక చూపించింది కాలం డిలిమిటర్ తర్వాత 4 దగ్గర నాకు ఎర్రర్ అనేది ఉంది, ఓకే. దానివల్ల నాకు కంప్లీట్ అవ్వట్లేదు, సిస్టమ్ అనేది నాకు కంప్లీట్ అవ్వట్లేదు, ఫ్లో అనేది కంప్లీట్ అవ్వట్లేదు, ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో ఆ కండిషన్స్లో మనం ఏం చేస్తాం, స్ట్రక్చర్లో మొత్తం చేంజ్ చేయకుండా సింపుల్గా ఇక్కడికి వెళ్ళి, ఓకే, సింపుల్గా ఇక్కడికి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి అడాప్టబుల్ స్కీమా నో అని ఉంది ఇక్కడ, అడాప్టబుల్ స్కీమా, దీన్ని ఎస్ పెడతాం, ఎస్ పెట్టి క్లోజ్ అండ్ సేవ్, ఓకే. ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేద్దాం. నువ్వు ఎప్పుడైతే సోర్స్ స్ట్రక్చర్లో చేంజెస్ చేసావో అప్పుడు డిజైనర్లో డిలీట్ చేసి దీన్ని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఓకే, ఓకేనా. ఇప్పుడు ఈ టార్గెట్ స్ట్రక్చర్లో మీకు క్లారిటీగా ఉండటం కోసం ఏం చేస్తానంటే నేను డిలీట్ ఫైల్ నేను ఎస్ పెడతాను, ఎందుకంటే నాకు ముందున్న రికార్డ్స్ అనేవి డిలీట్ అయిపోయి ప్రజెంట్ ఉన్న రికార్డ్స్ మాత్రమే సేవ్ అవ్వాలి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్. నేను ముందు నుంచి ఏదైతే ప్రాసెస్ చేస్తానో ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. ఇప్పుడు జాబ్ ఎగ్జిక్యూట్ చేద్దాం.
చూసారా, ఇప్పుడు జాబ్ అనేది కంప్లీట్ అయింది నాకు. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. చూసారా, ఇంతకు ముందు ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. ఓకే, కొత్తగా ఉన్న డేటా మాత్రమే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరిగింది. నీకు సోర్స్ స్ట్రక్చర్లో డిఫరెంట్ స్టోర్ స్ట్రక్చర్స్ ఉన్నా సరే నీకు ఆటోమేటిక్గా నీకు లాస్ట్ని ఏదైతే ఎక్స్ట్రా ఫీల్డ్ ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేసి మిగతా అన్ని ఫైల్స్లో ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ మాత్రమే కన్సిడర్ చేసుకుని ఒక ఫైల్లో ఏదైతే నీకు ఎక్స్ట్రా ఫీల్డ్ ఉందో ఎక్స్ట్రా ఫీల్డ్ నెగ్లెక్ట్ చేయడం జరిగింది. నెగ్లెక్ట్ చేసి నీకు ఇక్కడ కన్సిడర్ చేసుకుని తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా చేయాలంటే మనం ఏం చేస్తాం, లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీలో ఫైల్లోకి వెళ్ళి రైట్ క్లిక్, ఎడిట్, అండ్ దెన్ అడాప్టబుల్ స్కీమా మనకి నో ఉంటుంది, ఎస్ అని తీసుకుంటాం. యాక్చువల్లీ ఇందాక అంతకుముందు చేసినప్పుడు ఎస్ అని ఉంది, మరి సిస్టమ్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అన్నది నాకు అంత ఐడియా రాలేదు. ఓకే, సో ఇది నో ఉంటుంది, దీన్ని ఎస్ పెట్టి సేవ్ అండ్ క్లోజ్ చేసి మనం రన్ చేస్తే ఆటోమేటిక్గా నీకు స్ట్రక్చర్ డిఫరెంట్ ఉన్నా సరే సిస్టమ్ అనేది తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం యూజ్ చేసినప్పుడు ఎర్రర్స్ ఏమి రాలేదు, చూసారా. ఓకే, ఇది. సో ఇప్పుడు వరకు నేను ఏం చెప్పాను, సో మల్టిపుల్ ఫ్లాట్ ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం చూపించాను మీకు. లాస్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పాను, సింగిల్ ఫ్లాట్ ఫైల్ నుంచి ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం ఏంటన్నది చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ క్లాస్లో మల్టిపుల్ ఫ్లాట్ ఫైల్స్ నుంచి ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం డేటాని. ఓకే, దానికి ఏమేమి కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, స్ట్రక్చర్ షుడ్ బి సేమ్ అండ్ ఆల్ ఫైల్స్ షుడ్ బి ఇన్ వన్ లొకేషన్ ఓన్లీ. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఏం చెప్పాను, ఏ రికార్డు ఏ ఫైల్ నుంచి వచ్చిందో చెక్ చేసుకోవాలంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మన ఈ ఆప్షన్ అన్నది చేంజ్ చేయాలి. అండ్ దెన్ ఓవర్ రైట్ చేయాలంటే ఏం చేయాలి. ఓకే, అవి టార్గెట్ స్ట్రక్చర్ ఏ విధంగా చేంజ్ చేయాలి, సోర్స్ స్ట్రక్చర్లో ఏ విధంగా చేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు వరకు ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఫర్దర్గా క్లాసెస్ అనేది మీకు బాగా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అర్థం చేసుకోవచ్చు మీరు బాగానే. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో ఎవరికన్నా వీడియో లెంత్ అనిపిస్తుందంటే, ఎందుకంటే నేను మీకు కొంచెం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి కొంచెం స్లోగా చెప్పడం జరుగుతుంది, క్లియర్గా ప్రతి ఆప్షన్ అని. ఒకవేళ ఎవరికైనా ల్యాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంటే కనుక కొంచెం యూట్యూబ్లో మీరు చూస్తున్నప్పుడు నార్మల్ స్పీడ్గా వస్తే కొంచెం స్పీడ్ పెంచుకోండి, 1.5 కానీ 1.75x కానీ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. కాబట్టి మీకు వీడియో అనేది తొందరగా కంప్లీట్ చేయడానికి బాగుంటుంది, తొందరగా మీరు కూడా కంప్లీట్ చేయొచ్చు. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే క్లియర్ కట్గా ఒకటి మీకు అర్థమవుతుందని చెప్పి. సింపుల్గా నేను చెప్పాలంటే ఇంకో సెపరేట్గా జాబ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, దీంట్లోకి వెళ్ళి సెపరేట్గా నేను ఎడిట్ చేయొచ్చు. ఓకే, కాకపోతే మీకు కొంచెం స్క్రీనింగ్ అనేది మీకు అలవాటు అవుతుందని చెప్పి నేను ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.